Hello everyone. So welcome back to my channel Real Talk with Dr. Shilpa. Myself Dr. Shilpa, a consultant dermatologist from Chiranjeevi Cutis Care. So కొన్ని కాన్వర్జేషన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటే మరికొన్ని కాన్వర్జేషన్స్ మన ఆలోచించే విధానాన్నే మార్చేస్తాయి. సో అలాంటి ఒక గెస్ట్ ని ఇవాళ తీసుకొని వచ్చాను. సో షీ ఇస్ నన్ అదర్ దాన్ శాంతి శ్రీధరి గారు. సో ఆవిడ గురించి చెప్పాలంటే రాదర్ దాన్ యాక్ట్రెస్ గానీ ఒక డాన్సర్ గా గానీ షీ ఈస్ బిహైండ్ ద స్క్రీన్ అ మదర్, అ డాటర్, యాజ్ వెల్ యాజ్ ఒక సోషల్ యాక్టివిస్ట్. సో అలాంటి ఆవిడ లైఫ్ లో చాలా అప్స్ చూసారు, అట్లనే డౌన్స్ కూడా చూసారు. అప్స్ లో ఉన్నప్పుడు ఎంత స్టేబుల్ గా ఉన్నారో, డౌన్స్ లో ఉన్నప్పుడు కూడా ఎంత బాగా, ఎంత గ్రేస్ఫుల్ గా దాని నుంచి ఓవర్కమ్ చేసి అగైన్ షీ లీడెడ్ ద బెస్ట్ లైఫ్. సో అలాంటి ఆవిడ గురించి నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెల్కమ్ శాంతి గారు. నా ఛానల్ కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. వితౌట్ ఎనీ డిలే లెట్ us start the interview. బిఫోర్ ఐ టాక్ టు హర్, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను యాక్చువల్గా. సో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవ్రీ టైమ్ యూ విజిట్ మీ ఆర్ మనం కలిసినప్పుడు ఐ సీ దట్ కాన్ఫిడెన్స్, లేకపోతే షూట్ ఉందని ఏమంటారు టెన్షన్ కానీ, లేకపోతే యూ క్యారీ ఇట్ సో గ్రేస్ఫుల్లీ. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్? బికాస్ ఐ వాస్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ముందు పెళ్ళి కాక ముందు ఒక 13, 14, 15 ఇయర్స్ ఉండొచ్చు. తర్వాత మా ఆయన సినిమాలోనే ఉన్నారు, తెలుసు, రియల్ స్టార్ శ్రీహరి గారు. సో ఆయనతోటి ట్రావెల్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అగైన్ యాక్టింగ్ మొదలు పెట్టాను. ఇప్పుడు ఒక సినిమా చేశాను. అది కాకుండా మీరు నాకు చాలా క్లోజ్ కాబట్టి ఇది నేను చెప్పాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలీదు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ యూ కేమ్ టు మై హౌస్. మీరు, సంజీవ్ గారు అందరూ ఎక్కడ పక్కన ఐస్ క్రీమ్కి వెళ్ళేసి మన ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నేను చాలా డల్గా ఉండి చూసి దగ్గరికి వచ్చి చూసి, శాంతి మీ ఫేస్లో ముడతలు అంటారు కదా, ఇది స్కిన్ రింకిల్స్ ఉంది, తర్వాత అక్కడ పిగ్మెంటేషన్ అవన్నీ ఉంది, చేసుకోమంటే నేను అయ్యో ఈ వయసులో ఎందుకంటే లేదు వచ్చి చేసుకోండి అని మీరు నన్ను బాగా ఫోర్స్ చేశారు. ఆయన కూడా అని వచ్చాను. ఇది చూడండి, ఇదంతా ఫుల్ బ్లాక్ మార్క్ ఉండింది. ఇదంతా మీరు ఓకే, మీరు చెప్పకూడదు, నాకు తెలుసు. ఇది మొత్తం ఫుల్ డార్క్ అయిపోయింది, అక్కడక్కడ ఫుల్ మచ్చలు ఉండింది. నేను కూడా వయసు అయిపోయింది, ఇంకేం చేస్తాము, ఒకవేళ యాక్టింగ్ చేస్తే కూడా మేకప్ వేసుకున్నా కదా, యాక్ట్ చేస్తామని వదిలేస్తాను. మీరు ఫోర్స్ చేశారు కాబట్టి నేను రావడం మొదలుపెట్టాను. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు తేడా కనిపించింది. మళ్ళీ ఒక 3 months ఇప్పటి దగ్గర మీ దగ్గర ఒక 7-8 months నుంచి ట్రీట్మెంట్కి వస్తున్నాను. నాకు క్లోజప్ పెడితే తెలుస్తుంది, అది పోయింది, బ్లాక్ స్పాట్స్ అన్నీ పోయింది. బట్ స్టిల్ ఏదో ఒకటి పెట్టుకొని మీ దగ్గర రావాలని ఏదో ఎక్కువ చేసుకుంటున్నాను. తర్వాత మొన్న మా పిల్లల్ని పెట్టి ఒక సాంగ్ చేస్తున్నాను. సో దానికి మా అక్క బాబు వచ్చాడు. వాడు లాస్ట్ మంత్ నా బర్త్డే అప్పుడు కూడా వచ్చాడు, మీరు గమనించి ఉండరు. తను వచ్చి శాంతి చిత్తి అంటే పిన్ని, మీరేంటి ఇంత ఫేర్గా అయిపోయారు అని. నేను అన్నీ శిల్ప చేసిందిరా నన్ను, ఇంత కలర్ అయిపోయారా ఆంటీ అంటున్నాడు, పిన్ని అంటున్నాడు. అరే అక్కడ వెళ్తున్నాను కదరా, నేను 3 monthsకి ఒకసారి వెళ్తున్నాను, లేకపోతే నాకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఫస్ట్ వెళ్ళిపోతున్నాను. నేను అసలు డాక్టర్ దగ్గర పోను, తలనొప్పి అంటే కూడా డాక్టర్ దగ్గర పోను, నేను ఉంటే కూడా శిల్పాకి ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పాను. సో అంత ఇది అంటే నేను యాక్చువల్లీ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను I'm very obliged that you have come to my hospital to give a podcast. సో దానికైతే ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. అది కాదు, నేను ఉండడానికి నేను గర్వపడాలి. బికాజ్ నాకు చెప్పింది మీరే, ఇట్లా ఇది ఉంది మీరు చేసుకోండి అని. నాకు దీని మీద ఒక ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది మీరే, లేకపోతే ఇంకా నల్లగా ఇట్లా అయిపోయి ఉంటుందా నేను. సో దానికి నేనే థ్యాంక్స్ మీకు చెప్పాలి, సంజీవ్కి చెప్పాలి. సో ఒకవేళ మనం శాంతి గారి గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఐ వాంట్ టు గో టు ద ఓకే సరే బెటర్ మనం వదిన అని పిలుచుకుంటే దట్ విల్ బి బెటర్. అయ్యో అది చాలా సందర్భంగా ఉంటుంది. దెన్ ఇన్ దట్ కేస్ శాంతి గారనే పిలుస్తాను, మరి ఇంకేమని పిలుస్తాం, మరి ఇంట్రడక్షన్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఓకే
సో శాంతి గారు, ఇప్పుడు మనం మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, మీరు చిన్నప్పుడు అనుకున్నారా లైక్ ఈ ఇండస్ట్రీలోకి వస్తాము, లైక్ ఐ విల్ బి అన్ యాక్ట్రెస్, ఇట్లా 100 ఐ మీన్ 900+ మూవీస్ ఇన్ తెలుగు, తమిళ్, మలయాళం, ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్, యాక్సిడెంట్ ఇంటిలో ఎవరైనా ఒకళ్ళు పని చేయాలని మా పరిస్థితి. సో ఐ బికాన్ అన్ యాక్టర్ అంతే. సో ఇన్ని సినిమాస్ చేస్తున్నప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ హెల్త్ కానీ, మీ స్కిన్ కానీ, మీ బ్యూటీ కానీ, హౌ డిడ్ యూ మేనేజ్ దట్? బ్యూటీ అంటే మేకప్ వేస్తే వచ్చేస్తుంది అనుకోండి. కాన్ఫిడెన్స్ అనేది రావాలి. కాన్ఫిడెన్స్ అంటే వన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇదిగా ఇంత చండాలంగా ఉన్నాము ఏమో అని నేనే అనుకునేదాన్ని. తర్వాత ఇంకా సినిమాలు హిట్ అవ్వడము, తర్వాత అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ క్యూలు కట్టడం చూసి మనకే ఒకటి ఇది వచ్చింది కదా. తర్వాత డాన్స్ కూడా కొంచెం వచ్చేది. ఇట్లా కాన్ఫిడెన్స్ తోటి అట్లా ఏదో బిగినింగ్ వచ్చేది కాదు. ఆ రోజుల్లో అంత డాన్స్ తోని యూ హ్యాడ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ లైక్ యు వర్ నాట్ అమంగ్ దెమ్. సో ఈ జనరేషన్ I went to dance class. వాళ్ళలోనే యు హ్యాడ్ ఇట్ ఇన్ దట్ జనరేషన్. ఐ వెంట్ టు డాన్స్ క్లాస్. లేదు డాన్స్ క్లాస్కి వెళ్ళాను నేను. డాన్స్ కి అందరూ వెళ్తారు, బట్ అందరూ డాన్స్ చేయలేరు కదా. సో దట్ ఈస్ ద థింగ్. బట్ ఆ జనరేషన్ లో డాన్స్ టీచర్స్ కూడా తక్కువ ఉంటుండే కదా. సో యూ హ్యాడ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అంటే ఆ గ్రేస్ అనేది మీకు మంచిగానే ఉంది అని నా నమ్మకం. అది చేసి ఇప్పుడు మీకు నా ఒక్కదాన్ని కాదు, ఎంతమంది వస్తుంటారు మీకు. ఫస్ట్ మీరు కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు తర్వాత 1 year ఏదో మీది ఇది ఉంటుంది. తర్వాత మీరు సెపరేట్ క్లినిక్ పెట్టిన తర్వాత మీకే ఇంకా ఆ స్కిన్స్ని చూసి మీకే తెలుస్తుంది కదా, ఈ స్కిన్కి ఇది ఇంకా బెటర్మెంట్ చేయాలి, ఇది ఇంకా బెటర్మెంట్ చేయాలి, సో ఒక విఐపీ సొసైటీ ఇంకా బెటర్మెంట్ చేయాలి అని వస్తుంది కదా. అట్లాగే మేము కూడా అట్లాగే సో శాంతి గారు అందరికీ తెలుసు లైక్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, లేకపోతే కాన్ఫిడెంట్గా ఉంటారు అని చెప్పి చాలామందికి తెలుసు. బట్ సమ్ పాయింట్లోని చాలామందికి ఒక పాయింట్ వస్తుంది లైక్ ఆ ఏజ్లో, ఆ టైంలోని కొంచెం వల్నరబుల్గా, అంటే కొంచెం ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాం అనమాట. సో అలాంటి పాయింట్స్లోని హౌ డిడ్ యూ ఓవర్కమ్ దోస్ థింగ్స్? నేను ఎప్పుడు హెల్తీగానే ఫీల్ అవుతాను. తినకపోతే కూడా 5 days కూడా అట్లా హెల్తీగానే అట్లా ఉంటాను. బట్ నథింగ్ ఇది స్ట్రాంగ్ లోపల ఏం పెట్టుకోకూడదు. ఏది ఉంటే పడపడని మాట్లాడేస్తాను. హైడ్ చేసుకొని వెనకెళ్ళి మాట్లాడటం అది ఇష్టం ఉండదు. సో ఎదురుగా మాట్లాడేస్తాను. అది హర్ట్ అవుతాను, అది తర్వాత విషయం. అది ఒకటి నేను ఎప్పుడు ఇది క్లీన్గా పెట్టుకుంటాను. నాకు అబద్ధాలు ఉండదు, అబద్ధాలు నచ్చదు, మాట్లాడను, చెప్పిన వాళ్ళది నచ్చదు. నాకు ఇష్టమైనప్పుడు ఆకలిస్తే తింటాను, నా పిల్లలతోటి ఎక్కువ మాట్లాడతాను, లేకపోతే టీవీ చూస్తుంటాను. బ్యూటీ మీద అంత ఇది లేదు, మీరు చెప్పిన తర్వాతనే వచ్చింది. ఫ్రెండ్స్ తక్కువ. ఐ డోంట్ గో అవుట్ ఫ్రమ్ మై రూమ్. ఆ రూమ్ బయటికి వెళ్తే నాకు కిచెన్కి వెళ్తాను, మళ్ళీ బ్యాక్ టు మై రూమ్. అన్ని సినిమాలు చూస్తాను, అన్ని లాంగ్వేజ్లు చూస్తాను. ఇంకా ఇదే అప్పుడు ఏదైనా ఉండేటప్పుడు నాకు కొంచెం ఎప్పుడైనా బాధగా ఉండేటప్పుడు మా రూమ్ నుంచి మా ఆయన ఫోటో కూడా తీసి హాల్లో పెట్టేశాను. ఎందుకంటే టీవీ పక్కనే ఉండేది, చూస్తే చూడవద్దు అనుకుంటాను, కానీ తెలియకుండా అక్కడ పోతుంది, మళ్ళీ ఏడుపు మొదలవుతుంది, కళ్ళు వాచిపోతుంది, మళ్ళీ ఎవరిని చూస్తే బొంబాయి బాగా తాగపోతుంది అనుకుంటారు, కళ్ళగిల్లంతా వాచిపోతుంది. సో అందుకని చెప్పి బావడిని కూడా తీసి అంటే డైనింగ్లో పెట్టేశాను. సో అది ఒకటే నాకు కొంచెం హెల్త్ ఇది అవుతుందంటే, ఏడుస్తుంటే అంతే తలనొప్పి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఫేస్ అంతా వాచిపోతుంది, తినడం మానేస్తాను. మళ్ళీ పిల్లలు వచ్చి ఫోర్స్ చేసి అది ఇది అని చెప్పి, అప్ప ఇక్కడే ఉన్నారమ్మా అది ఇది అని చెప్పి తినిపిస్తారు. అది ఒకటి చెప్తే అదర్వైజ్ ఐఎమ్ గుడ్. ఓకే. సో టాపిక్ శ్రీహరి గారి గురించి వచ్చింది కాబట్టి ఒకసారి సార్ని కూడా గుర్తు తెచ్చుకుందాము. లైక్ ఫస్ట్ మీరు మీట్ అయినప్పుడు కానీ, లేకపోతే హౌ డిడ్ యూ నో లైక్ హీ ఈజ్ ద వన్ ఫర్ యూ అట్లా? నాకేం అనిపించలే, అటు సైడ్ నుంచి వచ్చింది. ఎందుకంటే బికాజ్ ఐ యూస్ టు వర్క్ ఆఫ్ లాట్ ఆఫ్ అన్ని మూవీస్లో సెట్లో ఆల్మోస్ట్ ఇప్పుడే హెయిర్ డ్రెస్సర్స్ అందరూ లేడీస్ వస్తున్నారు, అప్పుడంతా లేదు. అప్పుడు అందరూ మేల్ ఇదే ఉంటుంది, మేల్ ఇదే అక్కడ ప్రొడక్షన్ సైడ్లో మాత్రం ఉంటారు, లేడీస్ ఉంటారు, లేకపోతే అందరూ ఇదే. రోజు ఒక 500 మంది నుంచి 1000 మంది దాకా చూస్తుంటాము.
సో మనకి దాని మీద పోదు. ఈ రోజు ఒక హీరో తోటి చేస్తాము, రేపు ఒక విలన్ తోటి చేస్తాము, ఇంకొక రోజు కామెడియన్ తోటి చేస్తాము, ఇంకొక రోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తోటి చేస్తాము, ఇంకొక రోజు ఎవరు లేకుండా జూనియర్ ఆర్టిస్ట్ తోటి చేస్తుంటాము. సో ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అంటే ఆల్మోస్ట్ అన్ని హీరోస్ తోటి నేను చేశాను. సో ఎప్పుడు రాలేదు. ఆయనతో చేసినప్పుడు కూడా నాకు ఒక 4 విలన్స్, ఆయన ఒక విలన్. ఆ పాటలో 4 విలన్స్ ఉంటారు. నేను మామూలుగానే చేశాను. ఎక్కువ తెలియక ఏదో ఒక షాట్లో నేను పెద్ద పెద్ద గోర్లు పెట్టుకున్నదాన్ని. అది వీప్ మీద ఇట్లా ఇట్లా వస్తుంది, ఇట్లా ఇట్లా వస్తుంది ఆ షార్ట్. దానికి అది గీతలు పడిపోయింది. నాకేమో ఏమనుకున్నాను, మంచి బిల్ట్గా ఉన్నాడు కదా, పెళ్ళి అయిపోయి ఉంటుంది అని అనుకున్నాను. షార్ట్ అయిన తర్వాత నేను వెనక నుంచి ఇట్లా వస్తున్నాను, చూస్తుంటే వీడి బ్యాడ్ బాడీలు ఉన్నాడు, మొత్తం మరకలు ఉంది, నగలు మరకలు ఉంది. అయ్యో వీనికి ఇంటికి వెళ్తే ఉందిరా అనుకున్నాను భార్యతోటి. నేను అనుకుని వెళ్ళి సారీ చెప్పాను. సార్ తెలియకుండా నా గోరు తగిలింది సార్, తప్పైపోయింది సార్ అని చెప్పాను. యాక్చువల్ ఆర్టిస్ట్ నేను చెప్పాలి కదా, అంటే ఆయన ఫ్యామిలీ ఉంటే ఇంట్లో గ్యారంటీ వీపులంతా గోర్లు మరకలు ఉంటే ఏమనుకుంటారు. సారీ చెప్తే పర్వాలేదండి పర్వాలేదు అన్నారు. అదే అంతే. నేను నేను చేసిన ఒకటే తప్పు అదే. అది పెట్టుకొని మళ్ళీ ఆ రోజే నాకు ఆ డైరెక్టర్ గొడవ అయింది. వాడేమో తాగేసి వచ్చాడు ఆ డైరెక్టరు. నేను తాగేసి వస్తే నేను చేయను. అది వచ్చి నా ముఖం మీద వచ్చి మాట్లాడుతున్నాడు. వాడికి సాంగ్కి సంబంధమే లేదు. కొరియోగ్రాఫర్ చెప్పాలి మనకి అంటే నేను చెప్పాను, వెళ్ళిపోమని చెప్తున్నాను. వాడు మళ్ళీ వస్తున్నాడు, టేకప్పుడు వస్తున్నాడు, మళ్ళీ మొగ్గం దగ్గర పెట్టుకొని మాట గప్పు కొడుతున్నాడు అని చెప్పి మళ్ళీ సీరియస్గా మైకి తీసుకొచ్చి డాన్స్ మాస్టర్ చెప్పాను, వీడిని వెళ్ళిపోమని చెప్పండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వాడు మళ్ళీ వచ్చాడు. నేను ప్యాకప్ చేసుకుని వచ్చేసాను. నిన్నే ప్యాకప్ చెప్పేసి వచ్చేసాను. యాక్చువల్ చేయకూడదు అట్లా, బట్ వాడు ఇది ఎక్కువ అయిపోయింది. వచ్చేసాను. ఈయన ఎట్లాగో నా నంబర్ పట్టుకొని, అప్పుడంతా ల్యాండ్లైనే కదా ఫోన్ చేయడము. ఒక్కరోజు మా అమ్మ చెప్పింది, ఎవడో ఒకడు నీకు ఫోన్ చేస్తున్నాడు హరి అంట, అక్కడి నుంచి సినిమా ఏదో వచ్చేసావు కదా, ఆ సినిమాలో ఏదో చేశారంట, ఎప్పుడన్నా అడుగుతున్నాడు డేట్స్ ఎప్పుడు అంటే, నేను ఫస్ట్గా అమ్మ ఎత్తవు కదా అంటే, ఒక్క ఫోన్ అప్పుడు ఎత్తాలి కదా, నేనే ఇంట్లో ఉండను, నా ఫోన్ ఉండొచ్చు. రోజు నైట్ 11, 12 గంటలకు కూడా ఫోన్ చేస్తాడంట. నేను ఒకరోజు నేను ఉన్నాను, తిద్దామనుకుని నేను తీస్తుంటే మేడం అని మాట్లాడుతుంటే, డీసెంట్గా మాట్లాడితే ఏం చెప్తామని, ఇట్లా మేడం ఎప్పుడు రీచార్జ్ అంటే నాకు తెలీదు, మేనేజర్ నాకు అనుకొని చెప్తాను. మళ్ళీ ఇది ఒక 2 రోజుకి ఒకసారి చేయడము, తర్వాత ఒక రోజు మళ్ళీ ఒక రోజులో ఒక 4 సార్లు చేయడము, ఇది అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి మేడం ఎప్పుడు ఇచ్చారని అడిగాడు. మళ్ళీ సేమ్ అదే. నేను చెప్పాను, లేదండి నేను ఇట్లా షూటింగ్ ఈరోజు అయిపోయింది, రేపు నేను రాజమండ్రి వెళ్తున్నానని చెప్పాను. అప్పుడంతా ఫ్లైట్ అంతా లేదు. నేను ఈవినింగ్ 7 o'clock ఏదో ట్రైన్ ఉంటుంది చెన్నై నుంచి. నేను దిగిపోయి నైట్ షూటింగ్, అది షూటింగ్ చేసినాను. ఒక మనిషి ఎక్కడ చూసా కెమెరా ముందు వచ్చి నిలబడుతున్నాడు. అరే ఈ మొగం ఎక్కడో చూసినట్టు ఉంది అని చూస్తున్నాను నేను. తర్వాత మేకప్ నాకు చెప్పాను, అన్నా ఇంత మూంచి ఇంకే పాత్రకమన్నా, ఈ మొగం ఎక్కడ చూసినట్టు ఉందంటే, అమ్మ ఆ సినిమా చేసాము కదా మా అతను, అయ్యో రమ్మని చెప్పి ఆయన జనాల్లో ఉన్నాడు. ఆ జనం ఉండి ఎక్కడ ఉందో అటు చూస్తున్నాడు. సరే రమ్మని చెప్పి కొంచెం కుర్చీలు వేయమని చెప్పాను. తర్వాత టీవీ ఇవ్వమని చెప్పాను. ఎక్కడంటే లేదంటే పని ఉండి ఫ్రెండ్స్ వాళ్ళతోటి వచ్చానని చెప్పారు. మాటలు మనకు అర్థమైపోతుంది కదా. ముందు రోజే మాట్లాడాము, నెక్స్ట్ డే అక్కడ ఉన్నాడు. నాకంటే ముందు బయలుదేరిపోయాడు ఆయన రాజమండ్రి. వాళ్ళకి ఇక్కడి నుంచి దగ్గర కదా, నేను చెప్పేశాను కదా ఆయనకి. ఆయన ముందే బయలుదేరి వచ్చేసినట్టు ఉన్నారు. మరి వచ్చి టీ కాఫీని తాగారు. సేమ్ రోజు నైట్ రాజీవ్ గారిని బాంబు వేసి చంపేశారు. మేమేమో షూట్లో ఉన్నాము, నైట్ షూట్. అది నాగబాబు అన్న, చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు అన్న హీరో ఆ సినిమాలో. అదేంటి దాదర్ ఎక్స్ప్రెస్ 420 ఏదో ఒక నాగబాబు అన్న హీరో దాంట్లో. సరే వచ్చి షూటింగ్ చేస్తున్నాము, ఈయన అక్కడ కూర్చున్నాడు అలా అంతే. దాని తర్వాత ఏం మాట్లాడలేదు. సరే నైట్ మిడ్-నైట్ దాటింది అనుకుంటాను. సడన్గా లైట్ మ్యాన్స్ అందరూ పరిగెత్తుతున్నారు, లైట్లు డంపడమని పడిపోతుంది, వెళ్ళి పట్టుకుంటున్నారు, ఒరే కేకలు, జనాలంతా పారిపోతున్నారు. ఒక హట్టలో ఉండేది సారా కొట్టది, దాని నుంచి బయట
ఇది కట్టేసి అక్కడ షూటింగ్ అవుతుంది. నాకు అసలు ఏం అర్థం కాదు. మా మేకప్ మ్యాన్కి ఏమన్నా అమ్మా తెలియదమ్మా అందరు పరుగుతున్నారు. అప్పుడు తెలుగు కూడా సరిగా వచ్చేది కాదు. మా మేకప్ మ్యాన్ వాళ్ళకి అసలు మేకప్ మ్యాన్ అడ్రస్ అసలు తెలుగు రాదు. ఏమమ్మా అందరు పరుగుతున్నారు, మీరు కూడా పరుగుతుందమ్మా అంటున్నారు. ఎక్కడ పరుగుతుంది? బండి అంతా ఎక్కడో ఉంది. అది ఏదో ఒక రోడ్ సైడ్లో ఎక్కడో వేశారు, ఊరు దాటి ఎక్కడో. మళ్ళీ ఒక చేయి నన్ను పట్టుకొని ఉరుకుని పోతుంది. నేను ఉరుకుతున్నాను. ఇది ఎవరో చేయి పట్టుకున్నారో తెలియదు. జనాల్లో ఇట్లా ఎట్లా పోతున్నాం. బండిలో కూర్చోబెట్టింది ఒక మారుతి కారు ఒకటి. చూసి ఈయన వచ్చి ముందు కూర్చున్నాడు. ఈయన మనక ఇంకొక ముగ్గురు. నేను చూసాను. నాకు అసలు అసలు తెలుసు కదా మీకు, అంత అరవడం గిరవడంలో ఇది అని. కానీ మొగం మాత్రం తెలిసిన మొగం ఇప్పుడు తెలిసిపోయింది కదా. సరే ఎక్కడండి చెప్పాను, పలానా హోటల్ దుర్గా హోటల్ ఏదో ఒకటి హోటల్ ఉంది రాజమండ్రిలో. అది అప్పుడు అది ఒక్క హోటలే మంచి హోటల్. అక్కడ హోటల్కి వెళ్ళిపోయాను, దించారు, థ్యాంక్స్ చెప్పాను, వెళ్ళిపోయాము, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న చూస్తే బయట తిరుగుతున్నారు. మరి పక్కన నాగబాబు అన్న రూమ్, యువతల నా రూమ్. నేను నాగబాబు అన్న బాబు ఇప్పుడు హీరోగా ఉన్నాడు కదా, వాడు చిన్నపిల్లడు. వదిన వచ్చి వాడిని తీసుకొని తినిపించడానికి ఆ కారిడార్లో తిరుగుతుంటుంది. నేను బయటకు వచ్చి నేను కూడా చేస్తుంటే ఈయన వచ్చి సార్ ఎంట్రీ వచ్చి మేడం గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాడు. నాగబాబు అన్న రూమ్కి వెళ్ళిపోయాడు. ఇది అట్లా షూటింగ్ 3 రోజులు షూటింగ్ లేదు. నో ట్రైన్ బస్సెస్ నథింగ్. కార్ గీర్ వెళ్ళడానికి లేదు. 3 రోజులు అక్కడ షూటింగ్ లేకుండానే ఉండాలి. ఈయన రోజు పొద్దున వచ్చేస్తారు, అక్కడ ఉంటారు, ఎప్పుడు వెళ్తారని తెలీదు. అప్పుడు నేను వదిన నా రూమ్కి వచ్చింది. బాబు ఎక్కడంటే పడుకున్నాడు శాంతి అని చెప్పింది. మేము ఉట్టిగా మాట్లాడి కారిడార్ తిరుగుతున్నాం. వాళ్ళ రూమ్లో వచ్చి నాగబాబు అన్న రూమ్లో బాబా ఫ్రెండ్స్ ఒక 3 వచ్చారు. ఇంకా నాగబాబు అన్న తెలిసిన ఎవరు చాలామంది మొక్కలు ఉన్నారు. మేము బయట ఇట్లే తిరుగుతున్నాము. మళ్ళీ ఏడుస్తాడని మళ్ళీ లోపలికి వెళ్ళాము. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ డే వచ్చి నాగబాబు అన్న చెప్పాడు, శాంతి వీడు ఎందుకు వచ్చాడు తెలుసా అని అడిగాడు. ఎందుకన్నా అన్నాను. వీడు నిన్న సైడ్ కొట్టడానికి అది అట్లాంటి వర్డ్ ఏదో ఇచ్చి చెప్పాడు. అన్న ఊరుకున్నాను అన్నాను. వాడేంటి ఊరుకున్నా అన్నాను. అది అంతే. తర్వాత చెప్పాను అన్న అట్లా చెప్పాను, ఎవడం కూడా తెలియదు. అది 3వ రోజు 3 రోజు షూటింగ్ లేదు. ఇన్ని రోజు రావడము, వీళ్ళు బయట నుంచి ఫుడ్ కంపెనీ నుంచి క్యారేజ్ మాకు వచ్చేది. వీళ్ళకి ఫుడ్ హోటల్స్ లేదు, తినడానికి లేదు. నేను ఇంతనే తింటాను. నేను ఉట్టి కూరగాయలు వేసుకొని చికెన్ అయితే వేసుకొని తింటాను, ఇంకా తిన్నాను. సండే ఒక్కరోజు అన్నం తింటాను. సో అది వేసుకొని తింటాను. మా క్యారేజ్ అట్లాగే వస్తుంది, నాకు వస్తుంది, మా మేకప్ మ్యాన్ స్టాఫ్స్కి వస్తుంది కదా, తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా. మళ్ళీ 3 డేస్ తర్వాత షూటింగ్ పెట్టారు, అయిపోయింది. ట్రైన్ ఎక్కుతున్నాను, ఎక్కిపోయాను, ఎక్కి కూర్చున్నాను. పరిగెత్తుకుని వచ్చాడు సారు. వచ్చి చేతిలో 2 బ్యాగ్ సినిమాలో వస్తుంది కదా ఐ లవ్ యూ చెప్పడానికి, అట్లా ఒక బ్యాగ్ ఫ్రూట్స్, ఒక బ్యాగ్లో వాటర్ అన్నీ తీసుకొచ్చి, మేడం దారిలో ఏం దొరకదు మేడం, మీరు మేడం టిఫిన్ ఏమైనా తీసుకుంటామని, లేదు ఆల్రెడీ వచ్చింది క్యారేజ్ ఉందని ఏదో చెప్పాను. సరే మేడం నేను మెడ్రాస్లో కలుస్తాను మేడం అంటే, అక్కడికి ఏం చెప్తాం మనం అంటాం కదా. కట్ చేసి చెన్నైలో ఉన్నాడు. ఒక్కరోజు తర్వాత ఏదో చెన్నైలో ఉన్నాడు. మేడం నేను వచ్చానని ఫోన్ చేస్తున్నారు. ఎందుకు వచ్చారని అడిగాను. అడిగితే లేదు ఇక్కడ ఏదో కంపెనీకి ఏదో వచ్చామని చెప్పాడు. సరే అని చెప్పాను. మళ్ళీ ఒక 2 రోజులు ఫోన్ చేశాను. నేను చెప్పాను వచ్చి టీ ఏదైనా తాగి వస్తే ఇటు సైడ్ వస్తుంటే మా ఇంటి పక్కన తీసుకున్న హోటల్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అనుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాడు. దీంట్లో ఏమైందంటే నేను ఎక్కువ ఉండను కదా, నేను లేనేటప్పుడు నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఉండను. నేను లేనేటప్పుడు ఇంటికి రావడను, మా అమ్మ, మా పెద్దక్క విజయక్క, వాళ్ళ హస్బెండ్ అలెక్స్, వీళ్ళందరూ బాగా దోస్తులు అయిపోయారు ఒక 3 monthsలో. ఇది అక్కడ ట్రైన్లో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగాడు. ట్రైన్ మూవ్ అని బ్యాగులు ఇచ్చేసి పెళ్లి చేసుకున్నట్టే నేను ఎవడో అమ్మకి అడిగని చెప్పేసి క్యాజువల్గా చెప్పేసి వచ్చాను. ఈయన వచ్చేసాడు. వచ్చి నేను ఫోన్లోనే టచ్ చూసుకోలేదు. కానీ మా ఇంటికి మా అమ్మకి చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, ఇట్లా ఒక పిచ్చోడు అడిగాడు అని చెప్పాను. వీడు అక్కడ పడేశాడు, మా అమ్మని పడేశాడు, మా అక్కని మా బాబాని పడేశాడు. ఇంకా మా అమ్మ మెల్లంగా ఇట్లా నేను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడు అంటే, అమ్మ అంటే లేదే వాడు మంచిగా ఉండి, మా నాన్నకి ఏం చూసింది ఆ ఫిజిక్స్ అని చూసి మా నాన్న గుర్తు వచ్చి ఉంటాడు అనుకున్నాను. మా నాన్న కూడా బాగా బిల్ బాడీ అది అనుకుని పడిపోయిందేమో. చెప్తానమ్మా. తర్వాత మెల్లగా ఒప్పుకోవడం అట్లా మాట్లాడుకోవడం మొదలుపెట్టాము.
తర్వాత ఒక 1 year ఉంటుంది. నేను హైదరాబాద్ వస్తే ఆయనతోటే ఉంటాను, ఆల్మోస్ట్ ఆయనతోటే. షూటింగ్లో ఆయన ఉంటారు నాతోటి. షూటింగ్ అయిపోతే ఒక్కరోజు గ్యాప్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, బావ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అక్కడ వెళ్ళి ఒక నైట్ ఉండేసి, లేకపోతే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా వాళ్ళ ఇంట్లో ఉండేసి ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కి నెక్స్ట్ షూటింగ్ అంటే అటు వెళ్ళిపోతాను. సెకండ్ సండేస్ అన్ని గ్యాప్ వస్తుంది, అట్లాంటి టైంలో ఇక్కడ ఉంటాయి. ఇట్లా మంచిగా బుద్ధి పెరిగింది. ఒకరోజు మా అన్నయ్య కొడుకుకి గుడి చేయడానికి వెళ్ళాము. ఆ గుడిలో తాళి పట్టుకొని వచ్చేసాడు. అక్కడ ఒక సీన్ చేసి అక్కడ మాకు పెళ్ళి అయిపోయింది దొంగదనగా. బట్ మై ఫ్యామిలీ వాజ్ దట్. పెళ్ళి అయిపోయింది. తర్వాత ఒక 5 years తర్వాత మా ఇల్లు అంతా సెటిల్ చేసుకొని మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఒకవేళ నేను వేరే ఎవరైనా లవ్ చేసి పెళ్లి చేసుకుని ఉంటే కూడా, లేకపోతే మా ఇంట్లో చేసి ఉంటే కూడా ఇంత మంచి భర్త నాకు దొరికేవాడు కాదు. చాలా మంచివాడు. గుడ్ టు నో. కానీ అంత మంచిగా అంటే ఇప్పుడైతే 6-pack బాడీస్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. బట్ ఆ జనరేషన్లో 6-pack బాడీ అంటే మంచి వెల్ మెయింటైన్డ్, లేకపోతే ఇదంతా. సో ఆ టైంలో లైక్ మీరు డ్యాన్స్ పరంగా కానీ, సార్ ఏమంటారు ఎక్సర్సైజ్ పరంగా కానీ, హౌ డిడ్ యూ మేనేజ్? అంటే ఇన్ని యాక్షన్స్ అండ్ మూవీస్ ఇవన్నీ చేసుకుంటా మనం హెల్త్ కూడా కాన్షియస్లో ఆయనకి నా మీద ఎంత లవ్ ఉందో అంత లవ్ ఆయన బాడీ మీద కూడా ఉంది. ఆయనకి మధ్యలో ఆయన పోయే ముందు ఒక 2 years కొంచెం జాండీస్ వచ్చింది, లివర్ ప్రాబ్లం వచ్చింది. బట్ క్యూర్ అయింది. అప్పుడు ఆ డాక్టర్ కూడా వద్దని చెప్తే కూడా వాకింగ్కి వెళ్ళిపోతారు. హెవీ వెయిట్ చేయడం మానేస్తారు, వాకింగ్ కంపల్సరీ చేస్తారు. ఎంత ఒంట్లో బాగాలైనా కూడా సరే కంపల్సరీ ఒక 5 kilometers 6 kilometers. మన ఇంటి వెనక ఒక హిల్స్ ఉంది, దాని చుట్టూ మనమైతే ఒక 1/2 hourకి సగం కూడా ఎక్కి ఉండము. 1/2 hour కానీ 3 rounds కొట్టేసి వచ్చేస్తారు. అది మాత్రం కంపల్సరీగా చేస్తారు. బాడీ మాత్రం ఇదిగా ఫిట్ కూడా. నేనే పిల్లలు కట్టిన తర్వాత ఇట్లా అయిపోయాను. యాక్చువల్గా సంజీవ్ చెప్పడం ఏంటంటే ముంబై వెళ్ళినట్టున్నారు కదా మీరు, లైక్ చనిపోయే ముందు వెళ్ళాక కూడా, అప్పుడు కూడా ఇంకొక 1 hourలో నేను దిగుతున్నాను, నేను వచ్చి చూసుకుంటాను అని అనేటప్పటికే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అని చెప్పి అన్నారు. అప్పుడు మీరు కూడా ఉన్నారు. బట్ స్టిల్ అంటే అంత మంచి హెల్త్ కానీ ఫిజిక్ కానీ మెయింటైన్ చేసి ఆ తర్వాత కూడా ఒక 1 hourకి ఎందుకు అంత డిస్టర్బెన్స్? రాంగ్ ఇంజెక్షన్, రాంగ్ ట్రీట్మెంట్. ఇంకా వాళ్ళు నేను ఎప్పుడు బాగా నాకు ఇక్కడ హైదరాబాద్ దాటితే, ఇక్కడ హైదరాబాద్ కూడా హాస్పిటల్ అంటే మన డాక్టర్స్ మన ఇంటికే వస్తారు అనుకోండి. ఒక స్కానింగ్ గినింగ్ ఉంటే అది ఇది ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ అక్కడ ఉన్నారు కదా, మన బ్యాచ్ ఉన్నారు కదా, మనకి మొత్తం అందరూ ఉంటారు కదా. ఎప్పుడు వెళ్తే ఆయన ఇది తీసుకెళ్తాను, ఆయన ఫైల్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. ఆ రోజు అర్జెంట్ బాక్స్టర్నే తీసుకుని వెళ్ళారు, మన బాక్స్టర్ మేకప్ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు చూడకుండా ఇంజెక్షన్ ఇచ్చారు. అంటే యాక్చువల్లీ ఈయనకి అవుతున్న ట్రీట్మెంట్ ఏంటని ఆ డాక్టర్స్ తెలీదు. ఈయన జ్వరం కోసం వెళ్ళారు. కొన్ని ఇంజెక్షన్స్ కొంత వాళ్ళకి పడదు. నాకే ఒకసారి అయితే బ్లడ్ వామిటింగ్ అయింది, నాకు కూడా ఒకసారి అయింది అట్లా. సో అది తెలియకుండా ఇచ్చేసారు. తర్వాత వచ్చి మొత్తం మేనేజ్మెంట్ మొత్తం అందరూ డాక్టర్స్ అందరూ వచ్చి సారీ చెప్పారు. సరే అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కేసు వేసాను అనుకోండి, కోర్టులు రావచ్చు. కానీ నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? చిన్న పిల్లలు డబ్బులు వెనక వెళ్ళి ఉంటే. బాబా 46 years ఎంతో. పిల్లలు వచ్చి ఒకడికి 10 years, చిన్న పిల్లలు కదా. బట్ ఆ టైంలోని యూ కుడ్ బిల్డ్ మోర్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ కూడా కదా, బికాస్ ఆ టైంలో ఇప్పుడు బాబా పోయిన తర్వాతనా అంటే మరి నా పిల్లల్ని అప్పుడు మీరు ఏమి లైక్ నా ఉద్దేశం ఏమైనా ఫ్యామిలీ హెల్ప్ ఏమైనా తీసుకొని మేబీ యూ షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ యువర్ ప్రొఫెషన్. వై డిడ్ యూ చూజ్ యువర్ ఫ్యామిలీ మోర్ దెన్ దిస్? ఇప్పుడు అందరికి పెళ్ళి అయిపోయింది. మా ఇంటి వాళ్ళకి అందరికి పెళ్ళి అయిపోయింది. అందరి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ కొంత వాళ్ళు వచ్చి నా ఇంట్లో ఉంటే ఒకవేళ నేను చేసేదాన్ని ఏమో. బాబా సైడ్ నుంచి ఎవరు రెస్పాన్స్ చేయలేదు అసలు. నేను ఆయన పోయిన తర్వాత మధ్యలో ఏదో ఒకరోజు చూశాను, ఈ 13-14 yearsలో.
సో ఎవరైనా ఉంటే మన పని వాళ్ళని నమ్ముకొని వదిలేసి వెళ్ళలేము కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చాను, పిల్లలకు వంట చేసి పెట్టేసి వచ్చాను. నేను ఆ విషయంలో చాలా ఇదిగా ఉంటాను. మా అన్నయ్య వచ్చి ఉన్నాడు అప్పుడు. నాకు అప్పుడు నేను బాబా పోయిన తర్వాత ఆల్మోస్ట్ 7 years ఐ వాస్ ఇన్ కోమా. ఆ కోమా కదా, వేరే కోమాలో ఉన్నాను. అది నా పిల్లల్ని ఆ స్టేజ్ నుంచి మీరు బయటికి రావడానికి వాట్ వాస్ ద పుష్ దట్ యు హ్యాడ్? మై చిల్డ్రన్, యువర్ చిల్డ్రన్. యా బోత్. వాళ్ళు వచ్చి ఒకరోజు కూర్చొని హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాను. వీళ్ళు వచ్చి ఇట్లా చూస్తున్నారు నన్ను. వచ్చి ఒక్కడు ఇట్లా కూర్చొని, అమ్మ ఇంక ఎన్ని రోజులు ఇట్లాగే ఉంటావమ్మా అని అడిగారు. నా ఇష్టం అన్నాను. సరే నువ్వు కూడా వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అన్నారు. డబ్బు ఉంది కదా, ఉన్నారు కదా, చూసుకుంటారు. అప్ప పోయిన తర్వాత ఎవరన్నా వచ్చి చూసారా ఇక్కడ నేను? నా మమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడారా? మరి ఏ నమ్మకంతో చెప్తున్నావు ఎవరైనా వచ్చి చూసుకుంటారని? అప్పుడు ఏదో ఒక ఫ్లాష్ అలా కొట్టింది. అవును కదా, అప్పుడు దాకా నాకు వీరు రాలేదు, పోలేదు, ఫోన్ చేయలేదు అనేది నాకు అది స్ట్రైక్ అవ్వలేదు నాకు. వీళ్ళు అడగగానే ఒక్కసారి అవును కదా, వీళ్ళు ఎవరు ఫోన్ కూడా చేయలేదు. నేను ఆ మధ్యలో ఒక 3 times హాస్పిటల్లో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను, ఎంఐసీయూలో ఉన్నాను. అప్పుడు కూడా ఒక ఫోన్ కాల్స్ లేదు, ఒక మనిషి వచ్చి చూడలేదు. అంటే వాళ్ళ తమ్ముడు పిల్లలు మన ఇంటికి వస్తుంటారు స్టిల్. ఇప్పుడు రాత్రి కూడా వాడు పొద్దున్నే 4 గంటలకు వెళ్ళాడు, తమ్ముడు కొడుకు. సో వచ్చిన వాళ్ళకి తెలిసేది కదా పిన్ని హాస్పిటల్లో ఉంది, తెలియకుండా ఉంటుందా? అంటే కంటిన్యూస్గా ఒక 15 days 20 days పిన్ని ఇంట్లో లేనేటప్పుడు తెలుస్తుంది కదా, పిల్లలు వెళ్ళి చెప్తారు కదా. అది తెలిసి కూడా రాలేదు, ఫోన్ చేయలేదు. అంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు అప్పుడు స్ట్రైక్ అయింది. అవును కదా, మమ్మల్ని ఇన్ని రోజులు ఎవరు చూడలేదే, మనకు వీళ్ళు ముఖ్యమా ఇది ముఖ్యమా అని తాగడమే చెప్తున్నాను. యూజ్ టు టేక్ వైన్, అది విపరీతంగా తాగుతూనే ఉంటాను. వైన్ ఇంకా విస్కీ బ్రాండ్ ఏం తాగనండి, వైన్ తాగుతాను కానీ తాగుతూనే ఉంటాను. తాగుతాను. పొద్దున్న లేచి 5 o'clock అంతా వంటని చేసి బాబాకి పెట్టేస్తాను. బాబాకి పెట్టేసి పిల్లల్ని వాళ్ళు పెట్టుకొని తినేస్తారు, పని వాళ్ళు ఉంటారు. ఇట్లా ఒక 7 years ఎట్లాగ పోయింది. దాని తర్వాత రియలైజ్ చేశాను, అవును కదా, మనం పోతే పిల్లలకి ఇంకా పని. ఇప్పుడే చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్ళి ఏజ్ వచ్చి ఉంటే కూడా పెళ్ళి చేసి పెట్టేసేవాళ్ళము, అది కూడా లేదు. సరే వాళ్ళని చూసుకోవడం మనం ఇదేంటి ఇది కానీ కళ్ళు మూసుకుని ఏదైనా అనుకుని నిద్రపోవచ్చు, లేకపోతే గిడ్డి ఏదైనా ఇది చేస్తామని నేను చెప్పాను. ఇది లాస్ట్ తాగుతున్నానమ్మా, ఇంకా తాగునని చెప్పాను. అయిపోయింది, 5-6 years అయిపోయింది. నన్ను ఇప్పుడు మంచిగా ఉండడానికి ఇది వచ్చి మా చిల్డ్రన్. తర్వాత వచ్చి మీరు. ఇంకా బాడీ వచ్చి ఇప్పుడు నేనే కొంచెం తక్కువ అవుతున్నాను, ఎక్కువ లావుగా ఉన్నాను. అదే మళ్ళీ పిల్లలు చెప్పారు కదా, అప్పుడు తినడం మొదలుపెట్టాను. ఇది మానేశాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 24 hours 20 hours తింటూనే ఉంటాను. 89 kgs వచ్చేసాను. నాకైనా బట్టలు కొనడం, మళ్ళీ సైజు ఒక సైజు దీనికి ఎక్కువ పోవడం. తర్వాత నాకే కొంచెం ఇది అయిపోయి కొంచెం తక్కువ మొదలుపెట్టాను. ఇప్పుడు పెద్ద బాబుకి ఇప్పుడు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయాలనుకుంటున్నాను. సో వస్తున్న అమ్మాయి సన్నగా ఉందనుకోండి, మళ్ళీ దాని పక్కన నేను అందంగా ఉండాలి కదా. సో అందుకనే కొంచెం ఇప్పుడు సన్నగా అవుతున్నాను. మళ్ళీ బ్యాక్ టు ఇండస్ట్రీ ఆల్సో. ఒక సినిమా చేశాను, అది రిలీజ్ అయితే అది ఎట్లా ఉంది చూసుకొని, అంటే చేయాలని లేదు, వస్తే ఆఫర్ వస్తే నాకు నచ్చితే నేను అడుగుతున్న రెమ్యునరేషన్ ఇస్తే నాకు లేదు, అది ఉంటే కంటిన్యూ చేశాను. లేకపోతే ఇట్లాగే ఉంటాను, నేను హ్యాపీగా ఉన్నాను. నా వంట, నా బెడ్రూము, నా టీవీ, ఇంకా అదే చిరంజీవి గారి సినిమా, కృష్ణ గారి సినిమా, కృష్ణంరాజు గారి సినిమా, తెలుగులో అంటే వాళ్ళ సినిమా చూస్తాను. పాత ఎన్టీఆర్ గారి సినిమా, అవన్నీ ఏది వదలను. పాత సినిమాలు అన్నీ చూస్తాను. ఇప్పుడు కొత్త సినిమా అంటే పిల్లలు ఎప్పుడైనా థియేటర్కి తీసుకెళ్తారు, నచ్చితే చూస్తాను, లేకపోతే నిద్రపోతాను. మంచిగా ఒక 4 సమోసాలు తినేసి పడుకుని నిద్రపోతాను. తమిళ సినిమా ఇప్పుడు వస్తుంది, ఏదైనా మంచి సినిమా ఉంటే థియేటర్స్కి వెళ్తాను. లేకపోతే నాకు నా ఇంట్లో చెట్లు ఉంది, ఇది తీసి అక్కడ పెట్టడం, అది ఆ చెట్టు తీసి ఈ చెట్టు దీంట్లో పెట్టడం, దీనికి టైం సరిగా అయిపోతుంది. హ్యాపీ లైఫ్. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఇది అందరికీ తెలుసు, శ్రీహరి గారికి శాంతి గారికి 2 పిల్లలు.
మేఘాంశు, బబ్బు గారు, శశాంక్. సో ఇది కాకుండా ఒక చిన్న పాప పుట్టి చనిపోయింది. ఆ ఇదేలోనే ఒక ఫౌండేషన్, అక్షయ ఫౌండేషన్ అని చెప్పి, అక్షర ఫౌండేషన్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత హెల్త్ వైజ్గా మీకు ఏమైనా లైక్ ఎఫెక్ట్ చూపించిందా? లేదు అప్పుడు అంటే పాప పోయిన తర్వాత నేను ఇంకా కొంచెం అఫ్ కోర్స్ ఉంటుంది కదా, నాకంటే ఎక్కువ బాబాకి ఇది అయింది. నేను ఎంతైనా 9 నెలలు అంటారు కాదు, 7 నెలలు మోసాను. 7 months 10 daysకి తీసేశారు పాపని. సో నాకంటే ఆయనకే ఫస్ట్ శశాంక్ పుట్టినప్పుడు అదే అనుకున్నారు, అమ్మాయి అనుకున్నారు, అబ్బాయి పుట్టాడు. మళ్ళీ రెండోది దీనికి నేను చూసుకోలేదు, అబ్బాయి అమ్మాయిని చూసుకోలేదు. ఏది చూసినా చూడకపోయినా పుట్టేది అదే కదా, అబ్బాయి అంటే అబ్బాయి, అమ్మాయి అంటే అమ్మాయి. సో నేను చూసుకోలేదు. ఇది ఆయన సెకండ్ చూస్తే మళ్ళీ ఇది వచ్చింది, మళ్ళీ నాకే ఇదిగా అయింది. మళ్ళీ నాకు అప్పుడే మళ్ళీ డైటింగ్ స్టార్ట్ చేశాను. అంటే అందరూ మా ఆయనే వచ్చి నన్ను ఏం పంది అని పిలుస్తారు, పందిని ఇలా కడుపుతోటి ఉన్న పందిని ఏమని పిలుస్తారు, ఏదో ఒక పంది అని పిలుస్తారు. అంటే నాకు అది మీనింగ్ తెలీదు. తర్వాత పని వాళ్ళు చెప్పారు, అమ్మ ఇట్లా కడుపుతోటి ఉన్న పందిని అట్లా పిలుస్తారమ్మని. ఇక ఇది వెళ్ళి ఒళ్ళు తగ్గడానికి వెళ్ళి దీంట్లో ఒక పేరు వద్దు జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక 15 days తర్వాత నాకేదో అనిపించేమో. అప్పుడు నేను మా ఫ్యామిలీ డాక్టర్స్ వాళ్ళు ఫ్రెండ్సే, తన దగ్గర వెళ్తే వాళ్ళ హస్బెండ్ డాక్టర్, తను వచ్చి ఇది గ్యాస్ట్రో. సో దాని దగ్గర వెళ్తే లావ్ అయిపోతున్నాను. నేను ఏదెళ్ళినా నాకు తెలిసిన డాక్టర్ దగ్గర వెళ్తాను, కానీ తెలియని వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. తనకి వెళ్ళి చెప్పాను, ఇట్లా ఉన్నానంటే స్కాన్ చేస్తామని చూస్తే 4.5 ఇది కడుపులో ఉంది. నాకు అది తెలీదు. సరే వద్దు తీసేయమని చెప్పాను. తీసేయమని చెప్తే ఈయన బాబా పర్మిషన్ తీసుకోవాలి కదా, బాబాకి చెప్పాను. బాబాకి చెప్తే ఏమొద్దు వచ్చేవి ఉండని అన్నారు. ఆయన షూటింగ్లో ఉన్నారు. నేను బాబా వద్దు బాబా, అప్పుడు మేఘంస్కి అంతా పుట్టి ఒక 6 months 7 months ఉంటుంది. నేను వద్దు బాబా అని, వీటితోటే నేను చచ్చిపోతున్నాను, వీటిని పెట్టుకొని ఇంకొకటి వద్దు బాబా అంటే మళ్ళీ డాక్టర్ నేను చెప్పాను వద్దు తీసేయండి అంటే, విజయలక్ష్మి తన పేరు చెప్పింది, లేదు శాంతి ఇది 4.5 months ఆల్మోస్ట్ 5 months అయింది, తీస్తే ఒకటి తల్లి పోతుంది లేకపోతే బిడ్డ పోతుంది. ఇది వాళ్ళు అక్కడ క్లోజ్ కదా, అక్కడ ఫోన్ చేసి చెప్పేశారు. ఆయన వచ్చి నాకు 2 కావాలి, మీరేం చేయవద్దని చెప్పేశారు. అప్పుడు స్కాన్ చేసి చూస్తే అమ్మాయి. అప్పుడు ఊరికే చేయమంటే అప్పుడు యాక్చువల్లీ చేయకూడదు, అప్పుడు చేస్తుంటే అమ్మాయి. ఆయనకి అప్పుడు చెప్పలేదు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే ఫుల్ ఖుషి అయిపోయారు. తర్వాత అది లోపల ఇది అయిపోయి 7 months దీనికి 1 week 10 days ఏదో ఉంటుంది చేస్తాము. అది తీసుకుంటే అది మీ ప్రీమెచ్యూర్డ్ బేబీ కదా, అది ఇంకా అది పడట్లేదు ఏమో, ఇంకా బయట కూడా ఎక్కడ వెళ్ళను. దానికి ఏదో లంగ్స్లో ఏదో ప్రాబ్లం ఉండింది పుట్టినప్పుడు. పెద్ద హాస్పిటల్నే పెట్టాను. ఒక 1st monthలో స్టార్ట్ అయింది తెలిసింది. తర్వాత ఆల్మోస్ట్ 3 months కూడా బేబీ వచ్చి 10 రోజులు ఇంట్లో ఉంటే 20 days హాస్పిటల్లోనే ఉంటుంది. 3rd monthకి పోయింది. దాని పేరు వల్ల అక్షర ఫౌండేషన్ అని పెట్టాను. ఇప్పుడు మధ్యలో నేను అసలు టు బి ఫ్రాంక్ నేను పోవట్లేదు, బట్ దానికి కావాల్సిన ఫండ్ వచ్చినట్టు చేసి పెట్టాను. ఒక 3 వాటర్ చేసి పెట్టాను ఆ విలేజెస్లో. బట్ అప్పుడు ఆ 3 villages తీసుకున్నాను. దానికి సగం దాన్ని ఏమంటారు, కుగ్రామంకి సబ్ విలేజ్ దాన్ని ఏమంటారు తెలుగులో, ఇప్పుడు విలేజ్ అంటే దాన్ని ఆనుకొని ఉంటుంది, చిన్న ఇది ఉంటుంది, పల్లీళ్ళు అది మొత్తము రోడ్ వేసి ఇచ్చాము దీనికి. తర్వాత వచ్చి అది వాటర్ మిషన్స్ అది పెట్టి ఇచ్చాము. సో దాంతో అది నడుస్తుంది. సో ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా ఫేమస్. శ్రీహరి గారి గురించి మాట్లాడుకోవాలి అనుకుంటున్నాను. నేను అది కూడా నేను ఏదో న్యూస్ చూస్తున్నాను. నేను ఎక్కువ న్యూస్ చూస్తాను. ఈ టీవీలో జెమిని టీవీలో దేంట్లోనే వచ్చింది, ఇట్లా గ్రామంలో వచ్చి వాటర్ వల్ల పళ్ళంతా ఇదైపోతుంది, వాటర్ సరిగా లేదు అని
ఫ్లోరైడ్ వాటర్ అని చెప్తే బాబాకి చెప్పాను. బాబా బర్త్డేకి ఎప్పుడైనా ఒక 1000 మంది వచ్చి తినేసి వెళ్తారు, లేకపోతే ఏదో ఒక దానం చేస్తూనే ఉన్నారు. నేను చెప్పాను, బాబా ఇది చెయ్యి బాబా నువ్వు, ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు తాగుతూనే ఉంటారు కదా, ఇది కావాల్సింది కదా. ఇప్పుడు నువ్వు ఏదో ఒక పార్టీ పెడుతున్నావు లేకపోతే బుద్ధి పెడుతున్నావు, తినేసి వెళ్ళిపోతే ఆ రోజు అయిపోయింది, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అని చెప్పి అది చేయించాను. ఇంకా ఇప్పుడు నా పిల్లలకి అది చెప్పాను, బబ్బుకి చెప్పాను, అదే శశాంక్కి చెప్పాను, మేఘంకి చెప్పాను. అప్ప మీరు మంచిగా వచ్చిన తర్వాత మీ రెమ్యూనరేషన్లో 33% యాజ్ యూజువల్ గవర్నమెంట్కి కడతాము, మీరు 33% మీరు పెట్టుకోండి మీ ఫ్యామిలీకి, మిగతా 33% వచ్చి దానం చేయండి అని చెప్పాను. వాళ్ళు సరే ఒప్పుకున్నారు. ఆ ఇన్స్టింక్ట్ కూడా ఉండాలి కదా, లైక్ సమ్వన్ హ్యాస్ టు గివ్ దట్ పుష్. లేదు ఇప్పుడే చెప్తుంటే వాళ్ళకి తర్వాత వచ్చి వాళ్ళు పెళ్ళి అయింది అనుకోండి, వాళ్ళ భార్యలు వచ్చి అయ్యో పోతుంది అని అనుకుంటే ఏం చేస్తే మారిపోతే. అందుకని వాళ్ళకి నేను ఇప్పటి నుంచి కదా ఫస్ట్ నుంచి అప్పటి నుంచి చెప్తూనే వస్తాను. ఇప్పటికి వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా ఇట్లా 500 నోట్స్ అట్లా తీసిస్తాను చెప్పాను. అట్లా ఇవ్వద్దు, రోడ్ల భిక్షకాలు తీసుకున్నా వాళ్ళకి 20 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వు, చూసి ఇవ్వు. ఇప్పుడు కొంత వాళ్ళు 3rd జనరేషన్ పీపుల్ వస్తారు, నేను వాళ్ళకి ఇస్తాను. అంటే వాళ్ళు పాపం వాళ్ళు లైఫ్ కూడా నేను చాలా దీంట్లో చూస్తుంటాం. వాళ్ళకి వస్తే కూడా 10 మంది 20 మంది వస్తారు కదా, వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి గొడవ లేకుండా చేయండి, లేకపోతే వెళ్ళి తినండి అని చెప్తాను, వెళ్ళి హోటల్కి వెళ్ళి తినండి అని చెప్తాను. అట్లాంటిది చేయండి. అందుకని అన్నాను, ఒక గుడ్ వైఫ్ని ఒక గుడ్ మదర్ని అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పి. ఇదే అందరికీ ఉంటుంది, బట్ మేము తెలుసు కాబట్టి. ఇప్పుడు మీ లోపల కూడా ఉంటుంది శిల్ప, మీ దగ్గర కూడా ఉంటుంది. మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా పోర్ పీపుల్ వచ్చారనుకోండి, మీరు నేనే చాలాసారి చూశాను వచ్చి మేడం నేను కింద కూర్చుంటే సంజీవ్ దగ్గర కూర్చున్నప్పుడు వచ్చి చెప్తుంటే చూసి ఒక 40% కట్ చేసి అని చెప్పి పంపిస్తున్నారు. నేను చూస్తున్నాను కదా, ఇది నేను పాపులర్ కాబట్టి, శ్రీహరి పాపులర్ కాబట్టి, నేను పాపులర్ కాబట్టి మాది బయటికి వస్తుంది, మీది హాస్పిటల్ది కాబట్టి బయటికి రాలేదు. అది ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పుకోవాల్సింది వస్తుంది. ఇట్లా మీరు చేస్తున్నారు కదా, మీరు చేసింది తెలియట్లేదు, మీరు చేసింది తెలిసిపోతుంది అంతే. ఆ ఇన్స్టింక్ట్ ఇవ్వడం అంటే ఆ థాట్ ప్రాసెస్ ఇవ్వడం కూడా గొప్పే కదా. అదే ఎవరికైనా ఉంటుంది, చేసుకోవాలి నాన్న, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందండి, అక్కడ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఇదవుతారు. సో దట్ ఇన్స్టింక్ట్ ఇవ్వడం కూడా. అంత పెట్టుకుని కూడా ఏం చేస్తాం, వచ్చిందని మనమే పెట్టుకోవాలంటే కూడా ఖర్చు పెట్టాలి కదా. లేకపోతే వెళ్ళి పబ్లో కూర్చొని తాగాలి, ఒక 4 రమ్యాలు తీసుకుని తాగాలి, అది ఉంటే ఖర్చు పెట్టవచ్చు. లేకపోతే ఏం చేస్తాం, తినేది అదే అన్నం తింటాము. సరే బయట కొంటుకోవడం అదే వాటర్ బాటిల్ 10 రూపీస్ 20 రూపీస్ వాటర్ బాటిల్ బయటకు వెళ్తుంటే కొన్ని తాగుతాము. ఇంకేం చేస్తాం, డబ్బులు నగలు వేసుకుంటాము, చీరలు కట్టుకుంటాము, 24 hours నగలు వేసుకుని ఉంటాము, వేసుకోలేము. చీరలు ఏమి ఇంట్లో ఉండేటప్పుడు పట్టు చీరలు కట్టుకుని తిరుగుతాము, లేకపోతే ఏదైనా ఒక లేదు మనం నార్మల్గా ఉండబోతున్నాము. అది చేసేది తీసుకుని ఖర్చు పెట్టండి, తిండి లేని వాళ్ళు తిండి పెట్టండి అంతే. ఈ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా నేను విన్నాను. లైక్ సంజీవ్ చెప్పడం ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళేవాడిని కదా, అప్పుడు అసలు నాకు అందరూ టైప్ ఆఫ్ పీపుల్ ఒకే టేబుల్ దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు. దర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అంటే పాలిటీషియన్ అయినా అట్లానే ఉండేవాళ్ళు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా అలాగే ఉండేవాళ్ళు. అండ్ ఇంతమందిని హౌ డిడ్ యూ ట్రై టు మేనేజ్ సో మెనీ పీపుల్? అంటే 1-2 times ఇట్స్ ఓకే, బట్ ఎవ్రీడే ఇది జరిగేది అని చెప్పి అనేవాళ్ళు. బాగా మంచిదనం ఆయన, పెద్దవాళ్ళని అట్లాగే ఇంట్లో పని చేసిన వాళ్ళని కూడా మర్యాద చేస్తారు. నేనైతే కొంచెం తిడతాను తప్పు చేస్తే, ఆయన అసలు అందరికీ మర్యాద చేస్తారు. అందులో ఆల్మోస్ట్ చాలామంది ఆయన దగ్గర ఏం చెప్పారు, హెల్ప్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఇదైనా సగం మంది అయినా ఆయనతోటి హెల్ప్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చిన్నటి ఫ్రెండ్స్, ఈయన చిన్నప్పుడు కష్టపడినప్పుడు చేసినప్పుడు వాళ్ళు కష్టపడిన వాళ్ళే. దానిలో 2 మాత్రం కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు, ఒక నాగేంద్ర అని ఆయన ఈజ్ నో మోర్ అన్న, ఒకటి సత్తన్న అని చెప్పి ఒక అన్న ఉన్నాడు, ఈజ్ నో మోర్. సో వీళ్ళందరూ కలిసి ఇట్లా వాళ్ళకి అందరూ ఖర్చు పెట్టడము అదని ఉంది. బాగా చూసి కూడా ఆయన కూడా ఉండి వచ్చేమో, అది అందరికి ఇది చేసిన. అట్లాగే ఫ్రెండ్స్ కూడా ఈయనకి రౌడీ దగ్గర నుంచి కొంచెం పోతే దాదా దగ్గర నుంచి కొంచెం పోతే అదే మినిస్టర్ లెవెల్ నుంచి అందరి దగ్గర ఫ్రెండ్షిప్ ఉంది. సో అందరికీ అదే విలువ ఇస్తారు. ఒక రౌడీకి ఏం విలువ ఇస్తున్నారో
వాళ్ళు కూడా, ఎందుకంటే వీళ్ళందరూ ఒక బ్యాచే ఇట్లా ఇదైపోయి ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క లెవెల్లో ఉన్నారు. బట్ కలిసినప్పుడు అందరు ఫ్రెండ్సే కదా. ఇప్పుడు మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనుకోండి, నేను ఆర్టిస్ట్ అయిపోయాను, మీరు డాక్టర్ అయిపోయారు, బట్ కలుస్తుంటే అదే ఫ్రెండ్షిప్ అట్లాగే మాట్లాడదాం. కానీ మీరు డాక్టర్ నేను యాక్టర్ అని అట్లా మాట్లాడము కదా. అది బాగా అది మెయింటైన్ చేస్తారు, ఫ్రెండ్స్ని పిలుస్తారు. అది ఏ లెవెల్లో వాళ్ళు మినిస్టర్ లెవెల్లో ఉన్నా సరే, దాదా లెవెల్లో ఉన్నా సరే, ఇంకా వేరే ఏదైనా ఉంటారు కదా సరే, ఏదైనా కొంత వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, కొంత వాళ్ళకి ఏం లేకుండా చిన్న ఇది చేస్తుంటారు, బట్ అందరినీ పిలుస్తారు. ఇంకొకటి ఇప్పుడు హెల్త్ పరంగా మాట్లాడుకుందాం, లైక్ మా ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా. సో ఇప్పుడు 900+ మూవీస్, ఓకే, ఆ షార్ట్ ఏమంటారు 40 years ఆఫ్ గ్యాప్లోని 900 మూవీస్ ఇస్ మోర్ దాన్ ఇది 13 years, ఓన్లీ 13 years గ్యాప్లోని యూ మేడ్ 900 మూవీస్. సో ఆ టైంలోని ఫిట్నెస్ అండ్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు? అంటే లైక్ ఇప్పటికీ అప్పటికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? లైక్ హెల్త్ కామెడీగా చెప్పాలా, సీరియస్గా చెప్పాలా? నాకు మా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. లైక్ ఎలా కామెడీగా చెప్పాలంటే నాకు తింటానికి కూడా టైం లేదు, బ్రేక్ ఉండదు. ఇది ఇచ్చేది 2 days ఇస్తాము సాంగ్కి. కొంచెం పెద్ద హీరో అంటే ఒకవేళ డాన్స్ రాని హీరోస్ ఉంటారు కమెడియన్స్, అదే ఎవరైనా ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారు. సో వాళ్ళకి వచ్చి ఆ సినిమా బడ్జెట్ పట్టి ఉంటుంది, ఆ బ్యానర్ పట్టి ఉంటుంది. సో 3 days 4 days అట్లా తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో బ్రేక్ ఉండదు. మార్నింగ్ ఇప్పుడు 7 o'clock షిఫ్ట్ చేస్తే, మార్నింగ్ 7 స్టార్ట్ చేస్తే 9 తర్వాత ఒక ½ hour బ్రేక్ ఇస్తారు థింకింగ్ రావడానికి. తర్వాత మధ్యాహ్నం 1 and 2 బ్రేక్, లంచ్ బ్రేక్. ఈవినింగ్ 6 to 6:30 వచ్చి ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్. మళ్ళీ నైట్ 2 దాటితే 9 to 10 బ్రేక్ ఇస్తారు. మనం 2 daysగా ఇస్తాము కాబట్టి వాళ్ళు మొత్తం సాంగ్ ఫినిష్ చేసేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ బ్రేక్స్లో అన్నీ ఏమి ఉండదు. తింటున్న వాళ్ళు వెళ్ళి తినేసి రమ్మంటారు. మనం ఇక్కడ మనకి సినిమా చేసేసి 2 days ఆ సినిమా చేసి నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలి కదా. మా ఇంట్లో మా అమ్మ అట్లాగే ఇచ్చేది, అసలు ఇంట్లో ఉండటానికి వదలలేదు నన్ను. అయ్యో, నాకు సెకండ్ సండే ఒక్కరోజే నాకు వచ్చి ఏమంటారు, అవును సెకండ్ బర్త్డే కూడా డేట్ ఇచ్చేసేది. బర్త్డే కూడా ఉండేది కాదు, సెకండ్ సండే కంపల్సరీ నో షూటింగ్ కాబట్టి ఆ రోజు అట్లా. అది ఒకటి. దీంట్లో ఎక్కడి నుంచి మనం తింటాము. తర్వాత డాన్స్ చేస్తే సన్నగా ఉండాలి. నేను బొతుకు అని ఉంటాను చిన్నప్పుడే. నేను యాక్టింగ్కి వచ్చినప్పుడు లావుగానే ఉన్నాను కొంచెం. ఆ ఏజ్కి ఒక 14 yearsకి 15 years ఉంటుంది నాకు. 9th standard నుంచి 10th వచ్చినప్పుడు వచ్చాను. మంచిగా అప్పుడు బాగా తినేదాన్ని. ఒక రోజుకి 6 times తినేదాన్ని నేను. మంచి ఫుడ్ అంటే అంత ఇదిగా తింటాను. వచ్చిన తర్వాత అందరూ లావుగా ఉన్నావు తినడం మానేయడము. తర్వాత ఒక 1.5 years ఆ తర్వాత బిజీగా అయిపోతుంది, టైం ఉండదు తినడానికి. అది ఒక రీజన్ చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు నాతో పాటు ఇంకొక పాత హీరో నేను చేసినప్పుడు స్మిత చేస్తుంది అప్పుడు. తనతోటి కాంబినేషన్ కూడా చేశాను, తన ఓన్ మూవీలో కూడా చేశాను, కాంబినేషన్ కూడా చేశాను. సో అబ్బాయిలకి తెలుసు స్మిత అంటే. ఇప్పటికీ లేదు సారీ అంటే కూడా ఇప్పుడు నేను కూడా పెద్ద ఫ్యానే స్మిత. యాసే డాన్సర్గా కాదు, బాడీ అది. నేను ఎంత ట్రై చేశాను నన్ను రాలేదనుకోండి, సరే కొంత దగ్గరికైనా తీసుకొని వస్తామని. సో దాంట్లో తినడం ఒకటి. తర్వాత డైట్, సండే ఒక్కరోజు కంపల్సరీ, సెకండ్ సండే ఉంటుంది కదా, సముద్రంలో ఏమేమి ఉందో అన్నీ ఉంటుంది మా ఇంట్లో. చేప, పీత, రొయ్య, ఇది స్క్విడ్, ఏమేమి ఉందో అన్నీ ఉంటుంది. ఈ మేక ఆ జుట్టు తప్పితే ఇంకా ఏమేమి ఉందో, తోలు తప్పితే మిగతాలు అన్నీ ఆ రోజు ఉంటుంది. తర్వాత మటన్, చికెన్ అన్నీ ఉంటుంది. మనం ఇట్లా అది సెకండ్ సండే మాత్రం నైట్ 12 దాటితే 2 దాకా కొంచెం అలో చేస్తారు. వచ్చాను అనుకోండి, వచ్చి పడుకుంటే పొద్దున్నే లేస్తాను. ఎప్పుడు లేస్తాను తెలీదు. మా ఇల్లు చాలా చిన్న ఇల్లు, బెడ్రూమ్ చేస్తుంటే మా అమ్మ అక్కడ ఉంటుంది కదా, అట్లే పావుకుని వచ్చినట్టే వస్తే అమ్మ ఒక ప్లేట్లో ఏదో పెడుతుంది, తినేసాను, నాకు వెళ్ళి పడుకోవడము. ఆ రోజు మాత్రం తినడమే పని. ఒక గిన్నెలు వేసి ఇస్తుందో ఏమేమి ఉందో అన్నీ తింటాను. సాయంకాలం 6 దాకా. ఇప్పుడు చాలా మంది ఇది ఫాలో అవుతున్నారు కదా, లైక్
ఓన్లీ ఒక స్టిపులేటెడ్ టైంలోని మనం తింటాము, మిగిలిన టైం అంతా నాన్ ఈటింగ్ టైం అన్నమాట. సో ఆ టైప్ లాగా మీరు అది మనల్ని మనమే చంపుకోవడం అది. వీక్ మొత్తం మీరు తినడం మానేసి వీకెండ్ ఒకటి తినేవాళ్ళు అనమాట. అవన్నీ నేను ట్రై చేశాను, అవన్నీ వేస్ట్, అవన్నీ ఒట్టిగా చెప్పడమే. అని ఇప్పుడు మనకి ఇష్టపడినప్పుడు మనం తినేయాలి. ఇప్పటికి ఎట్లా డిఫరెన్స్ మీకు అనిపిస్తుంది? ఇప్పుడు నేను అంతే, లేకపోతే అప్పుడు అంతే ఇప్పుడు అంతే. నాకు అనిపిస్తే మొత్తం ఏదేది కావాలో తినేస్తాను. నాకు చాక్లెట్స్ అంటే బాగా ఇష్టము. ఫస్ట్ చాక్లెట్ తగ్గించాను. ఇది మందు మానేసిన తర్వాత చాక్లెట్స్ మీద స్వీట్స్ మీద పోయింది. రోజు ఒక కేజీ నన్ను స్వీట్ తింటాను నేను ఒక్కదాన్ని. జాంగ్రీ తింటాను, తర్వాత పాల్గొవ, దాన్ని ఏం పాల్గొవ అంటారు, ఆ బ్లాక్గా వస్తుంది, అయ్యో ఆ పాల్గోవా అన్నీ హాఫ్ కేజీ అన్నీ పెట్టుకుని నేను ఒక్కదాన్ని. అది నైట్ పూటనే, అదేమో నేను దయమో తెలీదు, ఆ నైట్ పూటనే తింటాను. టీవీ పెట్టుకొని కూర్చొని, ఎవ్వరు లేకుండా, మా పిల్లలు స్వీట్స్ తినరు, పెట్టుకొని తింటాను. తర్వాత చిప్స్, మురుకులు గిరుకులు అన్నీ పెట్టుకుని నాకు ఏది అనిపిస్తాయి, ఏది కావాలంటే ఫ్రూట్స్ ఏది నచ్చిందో అన్నీ తినేస్తాను. మళ్ళీ మానేయాలని కూడా శాంతి లావు అయిపోయావంటే తగ్గించి మొత్తం 4 రోజులు అయితే ఏం ఒట్టి బాట తాగుకొని అట్లాగే ఉంటాను. అది బాడీ అట్లాగే మెయింటైన్ అయిపోతుంది. నేను లావుగా చేయాలంటే లావుగా చేసుకుంటాను. వీక్లో 3 days తక్కువ చేయాలంటే కూడా తక్కువ చేసుకుంటాను. ఎక్సర్సైజ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. నాకు ఇష్టం ఉంటే చేస్తాను. నన్ను నేనే ఫోర్స్ చేసుకోను. నాకు ఇంట్లో వంట చేయాలి అనుకున్నా మొన్న ఇది అవును, తనకి ఎక్సర్సైజ్ కావాలంటే ఎక్సర్సైజ్ ఇస్తారు. సో దిస్ ఇస్ ఓకే. నైట్ నేను 12 గంటకి 1 గంటకి కూడా లేచి సైకిల్ తొక్కుతుంటాను. టీవీ ఏదైనా పెట్టుకొని సైకిల్ తొక్కుతూనే ఉంటుంటాను. ఏదైనా ఒకటి చేస్తాను, నాకు అనిపిస్తే చేస్తాను. ఈ టైమింగ్స్ అనేది అదంతా ఒట్టిగా ఈ టైంలో చేయాలి, ఆ టైంలో మన బాడీ గురించి మనకే తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలుసు. ఏదైనా రోగాలు వస్తే డాక్టర్స్కి తెలుసు. మన బాడీ సిస్టమ్ అనేది మనకే తెలుసు, ఏది ఒప్పుకుంటో లేదో మనకు తెలుస్తుంది కదా. నేను దాని ప్రకారమే వెళ్తాను. ఇంకొకటి, ఉమెన్ చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా బయట, సో ఫ్యామిలీ కోసం కానీ, లేకపోతే పిల్లల కోసం కానీ, లేకపోతే వాళ్ళ కెరియర్ కోసం కానీ ఒక్కొక్కసారి హెల్త్ని నెగ్లెక్ట్ చేసేస్తారు పూర్తిగా. సో అలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఒక సలహా? ఇప్పుడు నేను చిన్నప్పుడు బాగా, నేను ఆర్టిస్ట్ అయ్యే ముందు బాగా తినేదాన్ని. ఆర్టిస్ట్ ఉండేటప్పుడు మెయింటైన్ చేశాను, బాడీ కోసం చేశాను. కానీ జ్యూసెస్ ఎక్కువ తాగుతాను, ఫ్రూట్స్ ఎక్కువ తింటాను, వీక్లీ వన్స్ రైస్ తీసుకుంటాను. లేకపోతే నాకు అనిపించింది అనుకోండి, ఒక చిన్న షూటింగ్లో ఒక చిన్న బౌల్, మన సైడ్ బౌల్ వస్తుంది కదా, ఆ బౌల్లో 1 స్పూన్ రైస్ వేసుకొని, సో నేనేం చేస్తాను అనిపిస్తే, నేను చెప్పాను కదా ఏది కావాలంటే నేను చేస్తానని. సో నాకు అనిపిస్తే ఒక చిన్న సైడ్ బౌల్ ఉంటుంది కదా, 1 స్పూన్ రైస్, నాన్ వెజ్ అనుకోండి, చికెన్ మటన్ ఏది ఉంటే అది వేసుకుంటాను, దాంట్లో రసం వేసుకుంటాను, దాంట్లో పెరుగు వేసుకుంటాను, కలిపితే గిన్నె నిండి అయిపోతుంది కదా, తినేస్తాను. తినేసి ఒక జ్యూస్ తాగేస్తాను అనిపిస్తే. లేకపోతే ఫ్రూట్స్ దాని మీదనే వెళ్ళిపోతాను. సో మనకి తెలుసు కదా, అది ఒక్కొక్కసారి అనిపించింది అనుకోండి, తినేసాను అనుకోండి, మళ్ళీ దాన్ని తగినట్టు ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే దాని ప్రకారం డైటింగ్ అది చేస్తుంటాను. అప్పుడు కూడా నేను జిమ్కి వెళ్ళేదాన్ని. ఈ టైంలోనే ఈ సెకండ్ సండే వస్తుంది కదా, సండేస్లో యాక్చువల్లీ జిమ్ ఓపెన్ చేయరు. నా తమ్ముడు మా చెల్లి అందరు జిమ్కి వెళ్తారు. అక్కడ ట్రైనర్ ఉంటారు సంపత్ అని, అతను చెప్తాను, సంపత్ నేను వస్తున్నాను సంపత్ అంటే జిమ్ ఓపెన్ చేసేస్తాడు. వెళ్ళి మాంగ్ అని ఒక 3 hours 4 hours చేస్తాను. మళ్ళీ మార్నింగ్ నాకు 5 o'clock వచ్చి, మళ్ళీ నాకు 9 o'clock షిఫ్ట్ ఉంటే మళ్ళీ బీచ్కి ఎక్కి సైక్లింగ్ వెళ్తాను. దగ్గర ఒక 10 kilometers ఉంటుంది. సైక్లింగ్ వెళ్తాను, బీచ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఒక 5 kilometers అప్ అండ్ డౌన్, ఒక 10 kilometers ఇది, అది చేస్తాను. చేసి వచ్చి మేకప్ వేసుకొని షూటింగ్ వెళ్తాను. అప్పుడు బాడీ కొంచెం అదే అబ్బాయిగా పుట్టాల్సింది అమ్మాయిగా పుట్టేశాను. మైండ్ స్ట్రాంగే, మనకి బాడీ స్ట్రాంగే. అది ఎట్లా చేసినా రీపీట్ అయిపోతుంది. సో శ్రీహరి గారు హెల్త్ పరంగా కానీ, లేకపోతే డిసిప్లిన్ పరంగా కానీ, లేకపోతే మెయింటెనెన్స్ పరంగా కానీ చాలా బాగా ఫాలో అయ్యేవాళ్ళు. సో ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది మా ఆడియన్స్కి చెప్పాల్సింది ఏమైనా ఉందా?
ఆయనకి ముందే నేను జిమ్ చేసేదాన్ని, ఆయనకి ముందే ఎక్సర్సైజ్ చేసేదాన్ని, నేను ఫుడ్ ఇది చేసేదాన్ని. నేను వచ్చిన తర్వాత నేను కంట్రోల్ చేశాను. ఆయన షూటింగ్ ఉంటే కూడా డే అండ్ నైట్ చేసి వస్తే కూడా చెప్తాను, బావా అంటే సీన్స్ ఉందనుకోండి వరుసగా కూర్చొని ఉండి చెప్పాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళి కూర్చొని చేయాలి. సో నేను చెప్తాను, బావా ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళేసి వచ్చి బావా అని పంపిస్తాను. ఒకవేళ అక్కడ వెళ్ళడానికి ఉంటే మా ఇంట్లోనే జిమ్ పెట్టించాను, సెకండ్ ఫ్లోర్లో జిమ్. సో వెళ్ళి పొద్దున మిల్క్ తాగుతారు, పసుపు వేసుకొని చక్కెర లేకుండా మిల్క్ తాగుతారు ఎర్లీ మార్నింగ్. అది తాగిన తర్వాత పైన వాష్రూమ్ కన్నీ వెళ్ళేసి మొత్తం పైన వెళ్ళిపోతే ఒక హాఫ్ అన్ అవర్ అంటే 1 అవర్ చేసుకొని వచ్చి రెడీ షూటింగ్ వెళ్తారు. ఫుడ్ వచ్చి ఆయనకి ఇష్టమైంది నాకు తెలుసు, అది బయట ఫుడ్ కాకుండా ఆల్మోస్ట్ మన ఇంట్లో నుంచే పోతుంది ఫుడ్, క్యారేజ్ వెళ్ళిపోతుంది. తర్వాత మిగతా విషయం వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, ఇక్కడ మాకు ఒక పబ్కి వెళ్ళడము, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డిన్నర్కో లేకపోతే ఏదో ఒక దీనికో వెళ్తే, పెళ్ళిళ్ళకి వెళ్తాము, వెళ్ళి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంటాము, ఆశ్రమం చేసి చేయడం, వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వచ్చేయడం అంతా ఏమి ఉండదు. ఒక 2-3 ఇంటికి ఒక 2-3 సార్లు వెళ్ళి ఉంటాము అంతే. అది ఒక 13 ఇయర్స్, దాని ముందు ఒక 6 years 19 yearsలో. సో పెద్దగా సో ఆయన బాడీ గురించి నాకు తెలుసు, ఆయన బాడీకి ఏది పడదో అన్నీ నాకు తెలుసు. సో దాని ప్రకారం ఆ టైంకి నేను చెప్తాను. ఈయనకి ఎవ్రీ 10 minutes బాబాకు ఫోన్ చేస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ అక్కడ వెళ్ళి తింటారు, లొకేషన్లో తింటారు. అది తిన్నారు ఎందుకంటే నేను వెళ్ళిపోతే మర్చిపోతారు అన్నీ, మొత్తం దాని లోపలికి అది థియేటర్ లోపలికి అట్లా దూరిపోతారండి. అదే కెమెరా లోపలికి వెళ్ళిపోయినట్టే ఆయనకి ఇంకా ఏమి గుర్తుకు రాదు. పిల్లం గుర్తుండదు, భార్య గుర్తుండదు, పిల్లలు ఏది గుర్తుండదు, మనమే గుర్తు చేస్తుండాలి ఆయనకి. వచ్చేసింది కదా, వచ్చేసింది. ఫోన్ చేసిన అప్పుడంతా ఎంత 1 minute 30 rupees ఎంత ఉంది మేము ఫస్ట్ కొనినప్పుడు వచ్చినప్పుడు. సో ఫోన్ చేసి అడుగుతాను, బావైతే ఫస్ట్ మేకప్ అండ్ దగ్గరే ఉంటుంది ఫోను. భాస్కర్ నాకు అడుగుతాను, అన్న బావ టిఫిన్ చేశారా, లేదమ్మా తినలేదు, ఇవ్వండి ఆయనకి వెళ్ళి. బావ ఎందుకు తినలేదు. మళ్ళీ ఒక 10 o'clock ఫోన్ చేసి జ్యూస్ అది తాగారా, కొబ్బరి నీళ్ళు తాగారా, అవన్నీ అడుగుతాను. మళ్ళీ ఒక 11 o'clock ఫోన్ చేసి ఇంకేదైనా తాగారా అని. మళ్ళీ 12 o'clockకి మళ్ళీ ఫోన్ చేశాను, బాబా మళ్ళీ ఏదైనా తాగావా బాబా అని. ఎందుకంటే మోస్ట్లీ అవుట్డోర్స్ ఉంటుంది ఎండ. ఇప్పుడు ఉన్నప్పుడు క్యారవాన్ లేదు, వచ్చిన కొత్తలో అంత క్యారవాన్స్ లేదు. ఎండనే ఎక్కడో ఒక చెట్టు కింద ఏదో చూసుకునే ఉండాలి, లేకపోతే చెట్టు గిట్టు ఏది లేని ప్లేస్లో కూడా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు గొడుగు పట్టుకొని ఉండాలి, ఆ గొడుగులు కూడా ఎంతసేపు ఇచ్చేస్తారు. సో అవన్నీ క్యార్ తీసుకొని అన్నీ అడుగుతుంటాను. సో ఏమడిగారు మీరు? అదే అడిగాను, ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకొని అదే నేను క్యార్ నా సైడ్ నుంచి ఎక్కువ. అట్లాగే ఆయన కూడా మధ్యాహ్నం టైంలో ఒక్కొక్కసారి ఇంటికి రాని డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, ఇంటికి రారు. మంచి వెళ్ళిపోవడానికే 1 hour అయిపోయింది, మళ్ళీ ఆయనకి రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు. 1 hourలోనే అంత ఎండలో లేకపోతే ఇండోర్ అంటే కూడా లైట్స్ ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది, మెయిన్ క్యారెక్టర్ మీద ఫోకస్ అయి ఉంటుంది. సో అది ఒకటి బాగా హీట్, అది ఎక్కువ ఇది అవుతుంది. సో అందుకని వద్దని చెప్పేస్తాను, ఇంటికి వచ్చి వెళ్ళిపోమని చెప్తాను. అందుకని ఆ క్యారింగ్ మొత్తం నా సైడ్ నుంచి ఉంటుంది, ఆయనకి ఎప్పుడు ఉంటుంది. అట్లా ఆయన కూడా నా మీద 100% ఉంటుంది. సో అవన్నీ అడుగుతుంటాను. అడిగి దాంట్లో వచ్చి భోజనం అంతా ఇక్కడ ఇది అయిపోతుంది. నైట్కి వచ్చి మంచి భోజనం ఉంటుంది ఇంట్లో, అది ఉంటుంది. లేకపోతే ఆల్మోస్ట్ క్యారేజ్ పంపించేస్తాను, రాకపోయినా 11 o'clock వచ్చి క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఇంకేంటి, హెల్త్ అంటే డాక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ తెలుసు. ఏదైనా క్వైంక్వి అంటే కూడా మొత్తం తెలుసు కదా, వెంటనే ఒక ఫోన్ వస్తుంది, వచ్చేస్తారు. సో హెల్త్ వైజ్ కానీ ఇది కానీ. సో ఇప్పుడున్న జనరేషన్లో జనరల్గా సోషల్ మీడియాలోని ఇది యాంటీ ఏజింగ్ టెక్నిక్స్ కానీ, లేకపోతే ఏజ్ కూడా గ్రేస్ఫుల్గా అవ్వాలి, లేకపోతే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ వైజ్ కూడా కరెక్ట్గా ఈ డైట్ ఫాలో అవ్వాలి, ఆ డైట్ ఫాలో అవ్వాలి, ఇవి చాలా వచ్చేస్తున్నాయి ఇన్ఫర్మేషన్స్. సో మీరు ఈ పరంగా అంటే సోషల్ మీడియా పరంగా వెళ్తారా, లేకపోతే ఆర్ యూ ఇంటూ మీ ఓన్ ఇదా? నాకు ఓన్ దీని మీదనే వెళ్తాను. ఫస్ట్ టైం వచ్చి మీరు చెప్పినప్పుడు నాకు కొంచెం ఇది వచ్చింది, కొంచెం హెల్త్ మీద తీసుకోవాలని వచ్చింది, అది చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం మీరు ఇచ్చిన క్రీమ్స్ వాడుతున్నాను, సన్ ఇది కానీ, తర్వాత రింకిల్స్కి ఇచ్చారు క్రీమ్స్ ఇచ్చారు, అది వాడుతున్నాను. ఈ స్పాట్స్కి అది ఇచ్చారు, అది వాడుతున్నాను. ఆ బ్రాండ్ నేను చెప్పను, కావాలంటే మీరు చెప్పండి, ఆ బ్రాండ్ పేరు మీరు చెప్పండి. సో అది వాడుతున్నాను. తర్వాత ఆయిల్ వేసుకుంటాను, కొబ్బరి ఇది ఆమదము అన్నీ కలిపి, అది నాకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా రాసుకుంటాను. ఇది ఎక్కువ వచ్చి వీళ్ళు చేశారు ఇట్లా అయిపోయారు, అది చేసాము. ఇప్పుడు ఈ మధ్యలో ఇన్స్టాల్లో వస్తుంది చూడండి, ఈ ప్రోడక్ట్ కొనండి, అది కొనేసి ఇంటికి రానే రాదు, సగము వచ్చింది అది రాకుండా ఇరిగిపోయి వస్తుంది, వచ్చిన 2 రోజులు పనికి రాదు. సో దానికి వెళ్ళను నేను. ఇక్కడ ఇది బాగుంది అది బాగుంది అని వెళ్ళను. మీరు ముందు నుంచి తెలుసు కాబట్టి నా మీద ఒక ప్రేమ ఉంటే మీరు చెప్పి ఉంటారు. సో అది వెళ్తాను, కానీ ఇంకా వేరే దీనికి ఎక్కువ. సో కాన్ఫిడెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? లైక్ ముందున్న శాంతి గారికి ఇప్పుడున్న శాంతి గారికి మాకు డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. అదే నేను చెప్పాను కదా, మీరు ఇప్పుడు అలాగే ఉన్నారు. లేదు అప్పుడు వచ్చి నాకు కొంచెం ఏజ్ కనిపించింది అని చెప్పారు అందరూ. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్, ఇప్పుడు 60, ఇప్పుడు లాస్ట్ మంత్ 60th బర్త్డే సెలబ్రేట్ చేశాను. ఫినిష్ 59, ఎంటర్ టు 60. సో అది తెలుస్తుందా మీద మీరే చెప్పాలి. సో ఆల్ ద క్రెడిట్స్ గో టు శిల్ప ఓన్లీ. తనే నాకు మొత్తం రింకిల్స్కి ఇచ్చారు. నేను ఎక్కువ ఎండకి కూడా వెళ్ళను. మీరు బయట వాళ్ళకి ఇస్తే అది సన్ స్క్రీన్ కూడా చెప్పండి. మాకు ఇచ్చారు కానీ వాడుతున్నాను నేను. ఇంట్లో కూర్చొని సన్కి వెళ్ళకుండానే వాడుతున్నాను నేను. అది కొంచెం ఆయన ఇచ్చేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండవచ్చు, కానీ ఇట్స్ వర్తబుల్. ఎందుకంటే మీరు వాడిన ఒక 1 monthలోనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. నిజంగా చెప్తున్నాను శిల్ప, అది వాడినప్పటి నుంచి 1 monthకే నాకు, లేకపోతే నేను మళ్ళీ ఎందుకో వచ్చి ఇక్కడికి వచ్చి అన్నీ లేచర్ గీచర్ అది ఇది అన్నీ చేసుకుంటాను. మనకి ఇట్లా నీళ్ళు కూర్చుంటే ఉమ్ము అంటాము, వచ్చి నాకు ఫేస్ మొత్తం 3-4 ఇది ట్రీట్మెంట్ అవుతుంది నాకు. ఇంకా నేనే ఫోన్ చేసి అడుగుతాను, ఇదైనా కొంచెం ఏదైనా నాకే కన్నా ఏదో ఇక్కడ నిన్న ఒట్టిగా ఇట్లా తగిలింది, ఎవరైనా తగిలిందని చూస్తే నమ్ముతారా చూడండి. అది అట్లాగే ఏదైనా కొంచెం వెంటనే ఫోన్, శిల్ప రానా రేపు అని నేనే అడుగుతాను. ఫస్ట్ వచ్చేస్తాను, ఇక్కడికి వచ్చేస్తాను. నాకు అట్లాగే సంజీవి కూడాకి నాకు వచ్చిన దీనికి హెల్త్ ప్రాబ్లం ఇదే ఉండదు. ఒక తలనొప్పి అంటే కూడా సంజీవికి ఫోన్ చేస్తాను, శిల్పాకి ఫోన్ చేస్తాను, తలనొప్పి ఉంది, లేకపోతే అక్కడ జ్వరం చెక్ చేసుకుని జ్వరం ఉంది అని ఆ టాబ్లెట్స్ కూడా శిల్పాకే అడుగుతాను, లేకపోతే సంజీవికి అడుగుతాను. జ్వరం గిరం చేయి నొప్పి కాళ్ళ నొప్పి ఏదో నా ఫస్ట్ ఫోన్ ఇక్కడే వస్తుంది. రాత్రి 12 o'clock అయినా ఫోన్ చేస్తాను. కానీ ఫిజికల్ హెల్త్ కానివ్వండి, ఎమోషనల్ హెల్త్ కానివ్వండి, ఏదైనా కూడా అది మళ్ళీ దాని నుంచి బయటికి రావడం మోర్ ఇంపార్టెంట్, వాట్ ఐ ఫీల్ పర్సనలీ. సో ఈ ఫిజికల్ హెల్త్ అయితే సరే, డాక్టర్స్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు, ఆర్ మెడిసిన్స్ త్రూ కానీ ఇంజెక్షన్స్ త్రూ కానీ యూ విల్ కోప్ అప్. అదే ఒక్కొక్కసారి లైక్ లైఫ్స్ లోయెస్ట్ చూసిన మీరు ఆ ఫేజ్ నుంచి బయటికి రావడానికి లైక్ ఇమోషనల్గా ఎలాగ మీకు మీరు సపోర్ట్ చేసుకున్నారు? అంటే ఒకటి మీరు పిల్లల పరంగా వాళ్ళు ఇచ్చిన దీని త్రూ వచ్చాను అంటున్నారు, బట్ అది కాకుండా ఇంకొక ఇమోషనల్ పుష్ కూడా ఉండాలి కదా. ఎమోషనల్ నేను ఇదిగా నేను వచ్చి ఒక స్టిల్ హౌస్ వైఫ్ ఒక ఇదే అనుకుంటాను, బట్ లోపలికి ఒకటి ఉంటుంది, డిస్కో శాంతి అనేది ఒకటి అప్పుడప్పుడు టక్ టక్ అని లేచి ఇట్లా చూస్తుంది. ఎందుకంటే మనం ఎవరైనా ఒక్క వాళ్ళు గుర్తుపెట్టేస్తున్నారు, ఎక్కడైనా బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టేసి మీరు కదండి లేదని చెప్పలేము. అవునంటే మళ్ళీ ఫోటో అంటారు, ఫోటో అనేటప్పుడు వాళ్ళని చూసి ఎవరో అంటారు ఆవిడానా అని మళ్ళీ వచ్చి ఇంకొక 10 మంది 20 మంది చేరుతారు, అక్కడ ఫోటో తీస్తారు. అప్పుడు మన మగం కొంచెం అందంగా కనిపించాలి కదా, అది ఒకటి. సో మనం నడవాలంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఏదైనా తినాలి. అందుకని ఏదైనా కొంచెం అప్పుడప్పుడు కొంచెం వేస్తుంటాను. అప్పుడప్పుడు ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను, సైక్లింగ్ చేస్తాను, థ్రెడ్మిల్ చేస్తాను. డాన్స్ ప్రాక్టీస్ పిల్లలతోటి ఏదైనా మొత్తం అందరూ కలిసినప్పుడు అది ఎగరడం అది ఉంటుంది, అది అప్పుడప్పుడే ఉంటుంది అది. తర్వాత మార్నింగ్ వచ్చి మా బాల్కనీలో వచ్చి నాకు స్కిన్ అలర్జీ ఉంది, డస్ట్ అలర్జీ ఉంది, అందుకని నేను బయటికి ఎక్కువ వచ్చాను. అది ఎర్లీ మార్నింగ్స్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. అప్పుడు 5 o'clock అట్లా ఒక 1/2 hour 45 minutes అక్కడ వాక్ చేస్తాను. అది వదిలేస్తాను.
మళ్ళీ ఒక 15 days తర్వాత గుర్తుకొస్తుంది, మళ్ళీ అది బయట మొదలు పెడతాను, లేకపోతే ఇంటి లోపలనే హాల్లోనే పెట్టి ఉన్నాను. పైన జిమ్ కూడా ఇప్పుడు మా పొలంకి మార్చేస్తున్నాము. ఇప్పుడు నాది సైక్లింగ్ ఇది అంతా అయిపోయినాను. ఇప్పుడు అంతా పోర్టబుల్ ఇది వచ్చేసింది కదా, అన్నీ చూసుకొని ఒకడొకటి ఆర్డర్ చేసుకుని నా రూమ్ నిండా పెట్టుకున్నాను. ఒకటి మొదలు పెట్టలేదు. మొన్న మాత్రం టమ్మీది మాత్రం మొదలు పెట్టాను. ఇంకా లెగ్ కొంచెం హ్యాండ్స్ చేస్తున్నాను, రోజు డంబుల్స్ చేస్తున్నాను ఒక 1 month నుంచి. ఇంకా మొన్న ఇక్కడ దాకా జారి ఉంది. సో అది చేస్తున్నది. ఆ టైం దొరికి మంచం మీదనే పెట్టుకుని ఉంటాను. ఒక 2 kg చేస్తూనే ఉంటాను ఫుల్. అది చేస్తున్నాను. బాడీ వైజ్ నేనే చూసుకుంటాను. మనకు కూడా చూసిన వాళ్ళు కూడా అది అనిపించకూడదు. మా పిల్లలు పెళ్ళి అప్పుడు నేను కొంచెం హెల్తీగా కొంచెం అందంగా ఉండాలని అనుకుంటున్నాను. సో అది కొంచెం మెయింటైన్ చేస్తున్నాను. అది అమ్మాయిలు అంటేనే ఎక్కువ చేసుకుంటారు, కానీ నాకు లేదు అది. కానీ ఇప్పుడు వచ్చి పిల్లలు పెళ్లి చేయాలి కొంచెం అందరూ చూడవాళ్ళు. మొన్న ఎయిర్పోర్ట్లో లాస్ట్ వీక్ చెన్నైకి వెళ్ళి వచ్చాను, కంచి టెంపుల్కి వెళ్ళి వచ్చాను. వెళ్తుంటే ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో చూసి ఆయన మధ్యలో చూసిన దాన్ని మనం లావుగా బొద్దుగా చూశాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 3 months నుంచి సన్నగా అయ్యాను. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ట్రావెల్ చేస్తుంటాను నేను. సో చూసి ఆయన ఎవరితో మాట్లాడుతాను, మేడం గుడ్ మార్నింగ్ మేడం అన్నారు. నేను ఇట్లా చూశాను, నాకు ఆయన యూనిఫామ్లో కూడా లేదు, అన్యూనిఫామ్లో ఉన్నారు. అంటే నాకు చూసి ఎవరికి చెప్తున్నారు, నేను ఒక్కటే ఉన్నాను అక్కడ. చూస్తే అన్నాను. మళ్ళీ దగ్గరికి వచ్చారు. మేడం బాగున్నారా మేడం అని అడిగారు. పక్కన వచ్చి ఎవరు అడుగుతున్నాడు ఇంకొక అతను. మన శ్రీ గారు భార్య అయ్యా డిస్కషన్ ఉంది మేడం. అందులో నమస్కారం మేడం. ఏంటి మేడం మీరు ఇంత పాడైపోయారన్నారు. అంటే నాకు సన్నగా అయిపోయానంట. ఆయన ఇంట్లో దొప్పుగా చూసి ఇంటి మన దీని మొన్న ఇంటిలో కూడా మంచి అమ్మనే నేను ఉన్నాను. ఇట్లా హెల్త్ ఏంటి మేడం ఇంత పాడైపోయాను అన్నాడు. వయసు అయింది కదా అన్నాను. ఇంకేం చెప్తాను నేను. సో వాళ్ళ కోసం కొంచెం అందంగా ఉండాలి నేను అనుకుంటున్నాను. సో అది మెయిన్ అది. సో ఈ వయసు ఆ వయసు అనిపించే కొంచెం వదిలేస్తాము. అప్పుడు కొంచెం లేజినెస్ ఎవరికైనా వస్తుంది, వదిలేస్తాము. ఏదాని మీద కోపం ఉంటుంది, ఎందుకు చేయాలని వదిలేస్తాను. కోపం మీద తినకుండా ఉంటాను ఒక 2-3 రోజులు. అది ఇప్పటికీ చిన్నపిల్లల నాకు పిల్లలతోటి ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ మీద అడిగితే ఏం చేస్తాను, ఏదైనా ఒకటి అడుగుతాను. నాకు టైమింగ్ ఉండాలి. నాకు ఆకలేసినప్పుడే అడుగుతాను. ఆ టైంకి నువ్వు తీసుకుని వెళ్ళి 4 hours తర్వాత తీసుకొని నాకు ఆకలి ఆగిపోతుంది. నాకు అప్పుడు తినాల్సిన మూడు వెళ్ళిపోతుంది. దానివల్ల నాకు నా పెద్దవాడికి చిన్నవాడికి గొడవలు అవుతుంది. సడన్గా నాకు ఏదైనా పూరి తినాలని అనిపిస్తుంది. నేనే చేసుకొని నేనే తినలేను. నేను ఆల్మోస్ట్ కర్డ్ రైస్ తీసుకుంటున్నాను. నైట్లో ఫ్రూట్స్ తినేస్తున్నాను. మళ్ళీ లేకపోతే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరికైనా ఫోన్ చేసి చెప్తాను, చేపల పులుసు పంపేయండి అంటాను. చేపల పులుసు బాగా ఇష్టం. 2 రోజులు పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, తీసి వేసుకొని తింటాను. అది దాంట్లో కొంచెం నాకు నా పెద్ద బాబుకి చిన్న బాబుకి అది నిన్న కూడా మొన్న ఎప్పుడో ఆర్డర్ చేశాను. రాత్రి 12 o'clock ఇది శాండ్విచ్ అడిగాను. సో అట్లాంటి దీంట్లో చిన్నది వస్తుంటుంది. సో నాకు అనిపించింది నేను చేసేసుకుంటాను. సో ఇప్పుడున్న మీరు ఒక 25 years ఉన్న మిమ్మల్ని చూసుకున్నారనుకోండి, ఒక అడ్వైస్ కానీ లేకపోతే ఒక క్వశ్చన్ కానీ అడగాలంటే ఏం అడ్వైస్ ఇస్తారు? 25 years అంటే ముందంటే ఒక 35 years అనుకోండి. ఎట్లా ఉన్నాను అప్పుడు ఇదే చెప్పి ఉంటానేమో, ఇంకా జాలీగా ఉండమని చెప్పి ఉండేదాన్ని. అప్పుడు బావతోటి జాలీగా ఉన్నాను కదా, మొగుడు వెనకనే ఉండండి అని చెప్పి ఉంటాను. ఇది ఎట్లా ఉంటాను సేమ్ ఫుడ్ కూడా అంత పెద్దదిగా లేదు. అప్పుడు బావతోటి తింటా. అప్పుడు ఏంటి బావతోటి తిని ఉన్నాను, తర్వాత బావ లేకుండా తిని ఉన్నాను. అప్పుడు పంది కుక్క అంటారు నన్ను బావ అని చెప్పాను కదా, పంది కుక్క అంటారు. సో కొంచెం హెల్త్ మీద కాన్షియస్ ఉంటుంది. ఆయనతోటి ఎక్సర్సైజ్ చేసి ఉండేదాన్ని. తర్వాత అప్పుడు బావ ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు బావతో వెళ్ళినప్పుడు కొంచెం లావుగా ఉన్నా కూడా కొంచెం ఆయన చాలా అందంగా ఉంటారు. సో అది మ్యాచ్ చేసినట్టు. అంటే మేకప్ వేయను, నాకు ఎప్పుడు మేకప్ అలర్జీ. నాకు మేకప్ వేయను, లిప్స్టిక్ వేసుకుంటాను. దానికి తగినట్టు కొంచెం ఇదిగా డీసెంట్గా ఇదేలాగో చీర కట్టుకోవడము, ఫంక్షన్స్కి ఇంటికి వెళ్తే సేమ్ నైటీస్ ఇది వేసుకొని ఇంకా పిల్లలతోటి ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఒకవేళ 35 years
అంటే బాబా ఇప్పుడు ఉండి ఉంటే ఎక్కడైనా అబ్రాడ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోయి ఉంటాము. 35 years ముందు అంటే ఇంకా బబ్బు మేఘం తోటి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండేదాన్ని ఏమో. అప్పుడు బబ్బు మేఘమ్స్ కూడా దాని తర్వాత అంటే బబ్బు మేఘం తోటి ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని. అప్పుడు స్కూల్లో ఉన్నారు. 35 years అంటే దేవర్ ఇన్ స్కూల్. ఓకే. హెల్త్, హ్యాపీనెస్, సక్సెస్. హెల్త్ అప్పుడు బాగానే ఉండింది కదా. అప్పుడు చెప్పాను కదా, తింటే అప్పుడైతే ఎప్పుడు అనిపిస్తే బావతోటి కూర్చుంటే కూడా అంటే నాది క్వాంటిటీ ఎక్కువ ఉండదు. మనసు నిండా తింటాను, హ్యాపీగా తింటాను. మనం హ్యాపీగా ఇంత తింటే కూడా అది ఇంత అయిపోతారు. కొంచెం తింటే కూడా నాకు దీనికంటే ఎక్కువ తింటే వామిటింగ్ చేస్తాను. నాకు ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు యాక్టింగ్కి వచ్చానో అప్పటి నుంచి అంతే. నాకు నా లిమిట్స్ నాకు తెలుసు. దాన్ని దాటి ఎప్పుడు దేనిలో సరే నా లిమిట్స్ దాటి నేను పోను. ఫుడ్ విషయంలో కూడా అంతే. అది తింటాను కదా, అది అంటే ఫ్రూట్స్ అంటే కొంచెం ఫ్రూట్స్ ఇష్టం ఉంటుంది, కొంచెం ఫ్రూట్స్ ఇష్టం ఉంటుంది. ఇష్టమైన ఫ్రూట్ కొంచెం ఎక్కువ తినేస్తాను. అట్లాగే ఉంటాను. ఇఫ్ యూ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ హెల్త్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్, ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు? హెల్త్, హ్యాపీనెస్, సక్సెస్. హెల్త్ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, హ్యాపీనెస్ ఉంటే సక్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కే ఉంటుంది. హెల్త్ ఉంటే మొత్తం అన్నీ వచ్చేస్తుంది కదా. ఒకవేళ శ్రీహరి గారు ఈ పాడ్కాస్ట్ చూస్తున్నారు అనుకుందాం, అప్పుడు ఆయనకి ఏమైనా మెసేజ్ ఇస్తారా మీరు? బాబా నేను ఇప్పుడు ఉన్న ఈ 1 hourలో చూసి అక్కడ ఏ అమ్మాయిని చూడకుండా ఉండని చెప్పి ఉంటానేమో. ఆయన ఇంకా స్మార్ట్గానే ఉండి ఉంటాడు. లేకపోతే టైం ఎంత వచ్చిన టైంకి ఇప్పుడు ఫోన్ చేసి షూటింగ్లో ఉండి ఉంటే మా మేకప్ అండ్ భాస్కర్ నాకు ఫోన్ చేసి, అన్న బాబా తినేసారా, బాబా టైం అయింది తిను అని చెప్పి ఉంటాను. అమ్మని చెప్పింది ఇది. నేను అంటుంది ఇప్పుడు ఆయన ఈ పాడ్కాస్ట్ చూస్తున్నారే అనుకోండి, అప్పుడు మీరు ఏమైనా ఆయనకి చెప్పాలి అనుకున్నది ఏమైనా చెప్తారా? బాబా చెప్తారని అడుగుతున్నారా? ఆయన ఉంటేనా ఉంటుంటే హెల్తీగా ఉంటామని చెప్తాను. రిస్కీ షార్ట్స్ చేయొద్దని చెప్తాను, డూపు లేకుండా చేయొద్దని చెప్తాను. తర్వాత షార్ట్ అవ్వగానే వెళ్ళి క్యారవాన్లో కూర్చోమని చెప్పేదాన్ని. తర్వాత ఇంకేం చెప్తాను, కానీ ఫోన్ ఎత్తినప్పుడు అంతా లవ్ యూ అంటాను. అదే ఆయనకే, ఆయన ఐ లవ్ యూ చెప్పాలి, ఆయన ఐ లవ్ యూ చెప్పాలి. అది లేకపోతే దానికి ఒక గొడవ ఉంటుంది. ఐ లవ్ యూ చెప్పి ఉంటాను. మళ్ళీ భోజనంకి ఇంటికి వస్తానా లేదా అని అడుగుతాను, లేకపోతే నేను పట్టుకొని రావాలని అడిగి ఉంటాను. ఇదే మా కాన్వర్సేషన్ ఎక్కువ ఇదే ఉంటుంది. అది సేమ్ అదే. ఇంకా ఎక్కువ అప్పుడంతా 1 hourకి ఒకసారి ఫోన్ చేసేది, ఇప్పుడు 1/2 hourకి ఒకసారి ఫోన్ చేసి ఉంటానేమో. ఎందుకంటే ఆయన కూడా నాకంటే 2 years ఎక్కువ ఉండి ఉంటారు కదా. సో అవన్నీ అడిగి ఉండేదాన్ని. ఆయన హెల్త్ విషయంలోనే ఉంటుంది అది కూడా. ఆయన హెల్త్ గురించే ఉంటుంది. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అడుగుతాను, లైక్ 1 word ఆన్సర్స్. 1 wordలో చెప్పడం. సో శ్రీహరి గారు ఇన్ 1 word. లవబుల్ బాయ్. One thing you miss him most about? ఇస్ లవ్. A habit of Srihari garu that still makes you smile? గుడ్ హార్ట్. అబద్ధాలు గిబద్ధాలు ఏమి ఉండదు. ఈజ్ ఓపెన్ మైండ్. If Srihari garu were here today, what would you tease him about? అమ్మాయిని చూడొద్దురా. Sir. Coffee or tea? బ్లాక్ కాఫీ. Early bird or night owl? నైట్ అవుట్. Sari, jeans? జీన్స్. Home food or restaurant food? హోమ్ ఫుడ్. Camera or camera off? కెమెరా. Dance or acting? డాన్స్. Beach or hills? బీచ్. Sweet or spicy? బోత్. Favorite co-star? ఎవ్రీవన్. One movie closest to your heart? నా సొంత మూవీ ఉండాలా? అలానే కాదు, లైక్ ఎనీ మూవీ మీకు బాగా నచ్చేది. దేవదాస్. పాత దేవదాస్. One song that brings back memories? ఓల్డ్ సాంగ్స్. అన్ని ఓల్డ్ సాంగ్స్ నచ్చుతాయి. Most memorable shooting location? ఏది లేదు. One role you wish you had done it? స్టిల్ వెయిటింగ్. Success or peace? సక్సెస్. Fame or family? ఫ్యామిలీ. One thing money cannot buy? your heart.
వన్ క్వాలిటీ ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్. నిజాయితీ. వన్ లెసన్ లైఫ్ టాట్ యూ ద హార్డ్ వే. అందరు మోసగాళ్ళే. అందరు మోసగాళ్ళే. యూ హ్యావ్ టు సేవ్ యువర్ స్కిన్. సో హెల్దీ లైఫ్ అంటే ఇన్ యువర్ డెఫినేషన్? నీ మనసుకి అనిపించింది ఏదైనా చెయ్యి. హెల్త్ ఆర్ ఫుడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కాన్ఫిడెన్స్ అంటే? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. విల్ మేక్. ఇఫ్ ఐ వాంట్ డూ దిస్ ఐ విల్ డూ దాట్. లైఫ్ అంటే? శ్రీహరి. ఫ్యామిలీ అంటే? నా పిల్లలు శ్రీహరి. శాంతి గారు అంటే? నాకు శాంతి అంటే ఐ నెవర్ స్పీక్ బ్యాడ్ అంటే ఓకే, అది బూతలు వస్తుంది. శాంతి అంటే ఓపెన్ హార్టెడ్. ఏది ఉంటే ఐ టాక్ ఓపెన్. హ్యాపీనెస్కి సీక్రెట్ ఏంటి? అదే మనసులో ఏం పెట్టుకోను, ఏం ఉండదు మనసులో. అప్పటికప్పుడు క్లియర్ చేసేస్తాను, ఆల్వేస్ క్లియర్. సో థ్యాంక్ యూ శాంతి గారు, మా క్లినిక్కి వచ్చి హాస్పిటల్కి వచ్చి మంచిగా మీ వ్యూస్ అన్నీ స్ప్రెడ్ చేసి మా ఆడియన్స్ అందరికీ కాన్ఫిడెన్స్ నింపినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా తప్పు చెప్తున్నారండి. తన హాస్పిటల్ కాదు అది, మా హాస్పిటల్ ఇది. ఎందుకంటే మేము ఏ టైంలోనే వస్తాం, ఏ టైంలోనే వెళ్తాము. యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు, అంటే ఇంటర్వ్యూ కోసం కాదు, మీరు నాకు చేసిన మళ్ళీ యూత్గా అందంగా తీసుకుని వచ్చినందుకు మీకు ఇక్కడి నుంచి నా థ్యాంక్స్ చెప్తున్నాను యాజ్ ఎ ఫ్రెండ్. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. శాంతి గారితో మంచిగా అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. సో దిస్ ఇస్ రియల్ టాక్ విత్ డాక్టర్ శిల్ప. సో డాక్టర్స్ నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ జీవితంలో మంచిగా ఎదిగిన వాళ్ళ నుంచి లెసన్స్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. So if you like this episode or my talks, please like, share and subscribe. Thank you.